Father, we just come to you, Lord, in the name of Jesus. ప్రభు యేసుక్రీస్తు నామములో తండ్రి మరొక మారు నీ సన్నిధిలో మేము ప్రవేశిస్తున్నాము. We just thank you, we just praise you, we just worship you, Lord. దేవా నిన్ను స్తుతిస్తున్నాము, ఘనపరుస్తున్నాము ప్రభువా, నిన్ను ఆరాధిస్తున్నాము తండ్రి. As we come to the second session, దేవా రెండో సెషన్ కి మేము మరలా this వచ్చిన 12th day of this 12th month, దేవా 12వ మాసము 12వ రోజున నాయనా Lord, we want to enter into this coming year దేవా రానున్న సంవత్సరంలో మేము ప్రవేశించుటకు సహాయించండి. as Joshua entered into the promised land, దేవా వాగ్దాన దేశంలో యెహోషువ ప్రవేశించినట్టు రీతిలో to fight and win the things that are given to us. దేవా మాకు ఇవ్వబడిన వాటితో మేము పోరాడి జయించు వారిగా మమ్మల్ని It's బలపరచండి. all given. దేవా ఇవన్నీ కూడా ముందుగానే It's all given. ఇవన్నీ కూడా ఇవ్వబడినవి. When you said on the cross, it is finished, it was finished. దేవా నీవు శిలువపైన వేలాడబడుతున్న సమయంలో సమాప్తమైనది సెలవిచ్చావు ప్రభా, సమాప్తించబడినది నాయనా. There's nothing left for God to do. దేవా తండ్రి దేవుడు చేయుటకు మరి ఏది కూడా మిగలకుండా నీవు The చేసావు. work is for the church to do. దేవా సంఘము ఇప్పుడు చేయవలసిన క్రియ తండ్రి. Fight and take what the enemy has taken. దేవా అపవాది దొంగిలించినది పోరాడి వాటిని మరలా మేము స్వాధీనపరచుకోవాలి What తండ్రి. is rightfully ours, దేవా హక్కు రూపంలో ఉన్న మావి ప్రభా given by God. దేవుని ద్వారా ఇవ్వబడినది. So, Father, I pray తండ్రి మేము ప్రార్థిస్తున్నాము తండ్రి. ears would be open, దేవా మా చెవులు తెరవబడును hearts గాక, would be open, మా హృదయము తెరవబడును గాక. that people would become warriors, దేవా తండ్రి ప్రజలు యోధులుగా ఉండును గాక. men and women, దేవా స్త్రీలు మరియు పురుషులు ప్రభా warriors, దేవా యోధులుగా will fight that good fight of faith. ఆ విశ్వాసముతో కూడిన మంచి పోరాటం పోరాటకు And సాయం when they చేయండి. get on their knees in their prayer closets, దేవా వారి రహస్య ప్రార్థనలో మోకాలపైన ఉంటున్న సమయంలో నాయనా hell will tremble. దేవా తండ్రి పాతాళము కదల్చబడును గాక. They will know దేవా వారికి తెలుసు నాయనా the war has been joined. దేవా తండ్రి ఇదిగో ఆ యుద్ధము కలపబడినది. Thank you, Father. దేవా నీకు వందనాలు. Speak to us, మాతో మాట్లాడండి. for in Jesus' name we pray. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. Amen. ఆమేన్. Amen. ఆమేన్. So we go back to the new covenant. నూతన నిబంధనలోనికి మరలా మనం The new ప్రవేశిస్తాం. covenant is a spiritual blessing నూతన నిబంధన ఆత్మీయ ఆశీర్వాదాలతో because we are కూడినది. seated with Christ Jesus in heaven. ఎందుకంటే పరలోకములో మనము దేవునితో సమానముగా We have మనం been కూర్చున్నాము. blessed with every spiritual blessing in Christ Jesus. క్రీస్తులో ఉన్న ఆత్మీయ ఆశీర్వాదాల చేత మనం His దీవించబడ్డాము. divine power has given us everything that pertains to life and godliness. ఇదిగో దైవత్వమునకు జీవితమునకు ఇదిగో దేవుని యొక్క మహాశక్తి మనకి If you ఇవ్వబడింది. read the new covenant, you will see nothing God says, I will give you. It's all given. ఇదిగో నూతన నిబంధన జాగ్రత్తగా చూస్తే దేవుడు ఇస్తాను అనలేదు, కానీ ముందుగానే నేను ఇచ్చేస్తాను అన్నాడు. Bible doesn't say in the new covenant, I will heal you. ఇదిగో నూతన నిబంధనలో ఎప్పుడు చెప్పలేదు నేను నిన్ను It says, స్వస్థపరుస్తాను by అని. his stripes we were healed. దేవుని వాక్యం ఉంటుంది ఆయన పొందిన గాయముల చేత మనం స్వస్థత పొందుకున్నాము. Everything was done. ఇదిగో సంపూర్ణముగా సమస్తము Everything was చేయబడింది. done. సమస్తము చేయబడినది. Even our victory is done. ఇదిగో మన విజయము కూడా ముందుగానే But తెలుపబడింది. we have to fight that good fight. ఆ మంచి పోరాటము మనం చేయవలసింది. That's the difference Moses and Joshua. ఇదిగో అది వ్యత్యాసముగా మోషే మరియు With Moses and Joshua. ఈ యోషువ మరియు మోషేలో ఉన్నది. Moses can only bring you thus far. ఇదిగో మోషే నిన్ను కొద్ది దూరం వరకు He తీసుకురాగలడు. cannot take you across. అక్కడ ఆయన ముందుకు తీసుకొని వెళ్ళలేడు. It's Joshua who takes across. యెహోషువయే నిన్ను And నడిపించగలడు. Joshua is a man of war. ఇదిగో యెహోషువ పోరాడేవాడు. Moses never fights. మోషే ఎన్నడూ పోరాటం చేయలేదు. Moses and Joshua are two sides of Jesus. ఇదిగో యేసుక్రీస్తుకు పోలికగా మోషే మరియు యెహోషువ వారు ఉన్నారు. Moses is the intercessor. మోషే విజ్ఞాపన చేయువాడు. Jesus is the intercessor. యేసుక్రీస్తు విజ్ఞాపనకర్త. Joshua is the fighter. యెహోషువ పోరాటం చేయువాడు. And Jesus is a fighter. యేసుక్రీస్తు కూడా పోరాటం The man చేయువాడు. of war. ఇదిగో పోరాడే వ్యక్తి. When Moses intercedes, మోషే విజ్ఞాపన చేసినప్పుడు Joshua wins. ఇదిగో యెహోషువ కార్యము జరిగాడు. So we need to realize మనం గుర్తించాలా, when we win, మనము జయించినప్పుడు it's because Jesus is interceding. ఇది కేవలము క్రీస్తు మన కొరకు విజ్ఞాపన But Jesus won't చేస్తున్నాడు. do our work. అయితే యేసయ్య మన కార్యము చేయడు. What we are called to do, మనము ఏది చేయుటకు పిలువబడ్డామో we have to do. మనము దానిని చేయాలా. So we will see in Joshua chapter 1 and verse 2. యెహోషువ గ్రంథం మొదటి That's where we అధ్యాయం started in the morning. ఉదయ కాలంలో మనం ప్రారంభించినది యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయము 2వ వచనము. కాబట్టి నీవు లేచి యెహోవా సేవకుడు అయిన మోసే మృతి నొందిన తర్వాత యెహోవా నూను కుమారుడైన మోసే పరిచారకుడునైన యెహోషువకు ఇలాగ సెలవిచ్చాను, నా సేవకుడు అయిన మోసే మృతి నొందెను. కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యొర్దాను నది దాటి నేను ఇశ్రాయేలుకు ఇచ్చున్న దేశమునకు వెళ్ళుడి. Arise. నీవు లేవు. నీవు
Moses is dead. మోషే మృతి చెందాడు. Do you know when Moses died? మోషే ఎప్పుడు చనిపోయాడో తెలుసా? We don't know. 30 days earlier, they were mourning for 30 days. ఇదిగో వారు 30 రోజులుగా వారు విజ్ఞాపన ఏడుస్తా ఉన్నారు, దుఃఖిస్తా ఉన్నారు. They mourned. If you look at Deuteronomy 34, they mourned for Moses for 30 days. ద్వితీయోపదేశ కాండం 34వ అధ్యాయం మనం చూస్తే 30 రోజుల వరకు వారు మోషే గురించి So వారు between Moses' death and the call of Joshua, we don't know how long it took. ఇదిగో మోషే యొక్క చనిపోవడం తర్వాత యెహోషువ పిలుపు ఎంత కాలంలో జరిగిందో మనకు తెలియదు. మనకు So Joshua didn't immediately rise when Moses is dead. మోషే మృతి చెందిన వెంటనే యెహోషువ లేపబడలేదు. He waited until God spoke. దేవుడు మాట్లాడే వరకు అతడు ఎదురు చూశాడు, కనిపెట్టాడు. That's important. అది ప్రాముఖ్యమైంది. We have to hear God. మనము దేవుని నుంచి వినాలా. మనము Just because something is dead does not mean we begin something new. ఇదిగో ఏదో ఒకటి మృతి చెందింది కనుక ఏదో నూతనమైనది ప్రారంభం అవుతుందని మనం అనుకోలేము. మనము He waited. అతడు ఎదురు చూస్తాడు అతడు until God spoke. దేవుడు మాట్లాడేంత వరకు. He did not push himself through. ఇదిగో తన్ను తాను ముందుకు వెళ్ళలేదు, ముందుకు త్రోసుకొని. He waited God to lead him. దేవుడు వివరించుటకు అతడు ఎదురు చూశాడు, కనిపెట్టాడు. We must not go ahead of God. ఇదిగో దేవుని కంటే ముందుగా మనం వెళ్ళకూడదు మనము. Nor should we sit down when God says arise. ఇదిగో నీవు లేపబడు అన్నప్పుడు మనం ఎప్పుడు కూడా కూర్చోకూడదు. మనం John 10 and verse 4. యోహాను సువార్త 10వ అధ్యాయం 4వ వచనము. మరియు అతడు తన సొంత గొర్రెలన్నింటినీ వెలుపలికి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరం ఎరుగును గనుక అవి అతనిని వెంబడించును. He goes before us. మనకంటే ముందు ఆయన వెళ్తాడు. See, the shepherd never pushes his sheep. చూడండి, గొర్రెలు ఎప్పుడు కూడా తన కాపరిని త్రోసుకొని వెళ్ళవవి. He leads his sheep. ఇదిగో ఆ కాపరి And నడిపిస్తాడు. the sheep follow him. ఆ గొర్రెలు కాపరిని వెంబడిస్తవి. 40 years 40 సంవత్సరాలుగా Joshua had learned to follow Moses. ఇదిగో మోషేను వెంబడించుటలో నేర్చుకున్నాడు. When you have learned to follow what you have seen, you will learn to follow what you cannot see. ఇదిగో నీవు దేనిని చూస్తున్నావో దానిని చూసి వెంబడించుట నేర్చుకున్నప్పుడు చూడ దానిని కూడా నీవు వెంబడించగలవు. నీవు If you cannot follow what you can see, నువ్వు ఏదైతే చూస్తున్నావో దానిని వెంబడించని ఎడల, obey somebody who you can see. ఇదిగో నీవు చూస్తున్న వారికి విధేయత చూపించని How ఎడల, will you follow whom you cannot see? నీవు చూడని వారిని ఏ విధంగా లోబడతావు నీవు? These are fundamental things, because if you don't cross river Jordan, you are destined to a life in the desert. ఇదిగో నీవు యోర్దాను నదిని దాటని ఎడల నీవు అరణ్యంలోనే నీ జీవితాన్ని కొనసాగిస్తావు. Yes, you are saved. అవును, నీవు రక్షించబడ్డావు. Yes, God give you daily provision. ఇదిగో అనుదిన ఒక అవసరత దేవుడు నీకు ఇస్తున్నాడు. Eternity you will be deprived of everything. అయితే నీ నిత్యత్వం వరకు గురించి నీవు గర్వంతో ఉండవచ్చు. నీవు You don't want to live in government housing in eternity. ఇదిగో నిత్యములో నీవు గవర్నమెంట్ ఇచ్చే ఆ ఇళ్లలో నీవు నివసించడం కోరుకోవు. 500 square feet, 2-bedroom flat. We don't want to live. That is good on earth. It is okay. Thank you, Lord. But eternity, no. భూమి పైన అది మంచిదే దేవానికి వందనలు, కానీ నిత్యములో మాత్రం అవి మంచిది కాదు. దేవప్రభా వద్దు మాకు. Forever and ever, I don't want to live in that. ఇదిగో నిత్యత్వం వరకు దానిలో నేను నివసించాలని కోరుకుంటలేను. That's the difference between Moses and Joshua. ఇదిగో మోషే మరియు యెహోషువలో ఉన్న తేడా అదే. You have to win this battle. ఈ పోరాటాన్ని నీవు జయించాల. నీవు Nothing matters. ఇదిగో ఏది కూడా పర్వాలేదు. Please remember, that's where faith comes. అందుకు అది ఆ విధంగానే విశ్వాసం వస్తుంది. That's where faith comes. విశ్వాసము అలానే ఆ విధంగా వస్తుంది. When you read this, నీవు దీన్ని చదువుతున్నప్పుడు you have to believe it completely. ఇదిగో సంపూర్ణంగా దాని యందు విశ్వసించాలి నీవు. Every word in it. ఇదిగో ప్రతి వాక్కును, ప్రతి లేఖనమును. Our God is a God who can reverse things. ఇదిగో మన దేవుడు ఎలాంటి వాడంటే ఇదిగో మార్చే దేవుడు సంపూర్ణముగా. You know, at 83, 83వ సంవత్సరములో, I think it was 83 or 85, Caleb said, I am still strong. ఇదిగో కాలేబు అన్నాడు, నేను ఇంకా బలమును కలిగి ఉన్నాను. The oldest person here could be 85. ఇదిగో ఇక్కడ 85 సంవత్సరాలు వృద్ధాపంలో ఉన్న అంకుల్ ఉండొచ్చు. Okay, yeah, 85. 85 సంవత్సరాలు. The question is, at 85, can you take a mountain? ఇదిగో ప్రశ్న, 85 సంవత్సరాలు నీవు పర్వతాన్ని నీవు ఎక్కగలవా నీవు? At 100, ఇదిగో 100 సంవత్సరంలో అబ్రహాము and his wife 90. ఇదిగో తన భార్య 90 సంవత్సరాలు. You know what the Bible says? దేవుని వాక్యం ఏమిటో తెలుసా? He was as good as dead. ఇదిగో ఆమె మృతతూలముగా ఉంటున్నా, and his wife was as good as dead. తన భార్య కూడా మృతతూలముగా ఉంటుంది. But because he believed, అతడు విశ్వసించాడు కనుక God reversed the process. దేవుడు ఆ ప్రక్రియ అనేది మార్చి వేశాడు దేవుడు. Do you believe? నీవు నమ్ముతున్నావా?
Lord, I am old. దేవా నేను వృద్ధుడి అయిపోయాను. I wasted 25 years. 25 సంవత్సరాలు నేను వృధా చేశాను. Like Abraham. అబ్రహాము వలె 25 years. 25 సంవత్సరాలు Because of unbelief. ఇదిగో అవిశ్వాసమును బట్టి Created an Ishmael. ఇదిగో ఇష్మాయేలును సృష్టించాను. Now I hear. అయితే ఇప్పుడు నేను వింటున్నాను. Now I believe. ఇప్పుడు నేను విశ్వసిస్తున్నాను. You can reverse. ఇదిగో నీవు దానిని సంపూర్ణంగా మార్చగలవు. You have to believe. నువ్వు విశ్వసించాలా? You have to believe. నీవు విశ్వసించాల్సిందే. There were people in the Bible who believed. ఇదిగో బైబిల్లో ఉన్న వారు విశ్వసించారు, నమ్మారు. That's what Hezekiah said. అందుకొరకే హెజ్కేల్ అంటున్నాడు, Everybody knows the shadow goes forward. ఇదిగో ప్రతి ఒక్కరికి తెలుసు ఆ నీడ అనేది వెళ్ళిపోతుంది. I want the shadow to go backward. ఇదిగో నేను కోరుతున్నాను ఆ నీడ అనేది మరలా తిరిగి వెళ్ళాలా. And God said, good. ఇదిగో ప్రభు అన్నాడు, పర్వాలేదు, It will go backward for one man. ఇదిగో ఒక మనిషి కొరకు అది మరలా వెనుకకు వెళ్తుంది. Joshua said, let it stop. యోషువ అన్నాడు, ఇదిగో ఆపివేయబడును గాక. And God listened to a man. దేవుడు ఆ వ్యక్తి యొక్క మొరను విన్నాడు. దేవుడు, You have to understand what these things mean. ఈ విషయాలు ఏంటిదో నీవు అర్థం In చేసుకోవాలి. Abraham's case, అబ్రహాము in విషయం, Joshua's case, యెహోషువ విషయం, in Hezekiah's case, హెజ్కేల్ విషయం, all three want of time. ఇదిగో వీరందరూ కూడా సమయంలో పట్టుబడ్డాడు. And for us, time is the issue. ఇదిగో మనకు కూడా సమయముతోటే ఉన్న సమస్య. That's why God said, అందుకనే ప్రభు అన్నాడు, do you have a promise about time? ఇదిగో సమయము గురించిన వాగ్దానము నీకు ఉంటుందా? Do you have a promise about time? ఇదిగో సమయం గురించిన వాగ్దానం ఉందా? I will give you back all the years the locusts have eaten. ఇదిగో చీడ పురుగులు తినివేసిన ప్రతి పంటను మరలా ఆ సంవత్సరపు పంటను నేను మీకు ఇస్తాను మరలా. That's our God. అదే మన దేవుడు. For everything you need a promise. ఇదిగో ప్రతి దాని కొరకు నీవు Go straight to God. మోషే వెళ్ళాడు. Humble yourself. Go to God. ఇదిగో దేవుని యొద్దకు నీవు వెళ్ళు. Humble yourself. నిన్ను నీవు Be తగ్గించుకో. honest with God. దేవుని యొద్దకు యథార్థంగా I ఉండు. goofed up. దేవా నేను I తప్పించుకున్నాను. messed up. నేను పాడు Lord, చేసుకున్నాను. here I am. దేవా నేను ఇక్కడున్నాను. I'm willing to change. దేవా నేను మార్చుకోవడానికి ఇష్టపడుతున్నాను. Willing to change. మార్చుకోవడానికి You know, ఇష్టపడుతున్నాను. at 90, ఇదిగో 90 సంవత్సరంలో, 90, సంవత్సరంలో Sarah was willing to change. ఇదిగో శారా తన మార్చుకోవడానికి ఇష్టపడింది. She learned to throw up in the morning. ఇదిగో ఉదయం లేచి ఆమె పడేయడానికి ఇష్టపడ్డది, వాంతులు చేయడానికి. She learned how to feed a baby. ఇదిగో పిల్లలకి ఏ విధంగా ఫీడ్ చేయాలో నేర్చుకుంది. She learned how to change diapers. ఏ విధంగా డైపర్ ని చేంజ్ చేయాలో At నేర్చుకుంది. 90 వయసులో, At 90. 90 సంవత్సరంలో. And there's nobody who's 90 years old here. ఇక్కడ 90 సంవత్సరాలు ఎవరు లేరు అనుకుంటాను. That's what we have to think. అదే మనం ఆలోచించాలా. Lord, I goofed up. దేవా నేను పాడు I చేస్తున్నాను. made a mistake. దేవా నేను తప్పు I చేశాను. told my husband, నా భర్తతో నేను take చెప్పాను, this maid. ఇదిగో ఈ యొక్క Because దాసరాలు my తీసుకో. unbelief. ఇదిగో నా He అవిశ్వాసం, listened to it. ఇతడు విన్నాడు. I'm ready to change. దేవా నేను మార్చుకోవడానికి ఇష్టపడుతున్నాను. Ready to change. నేను మార్చుకోవడానికి సిద్ధంగా In ఉన్నాను. every situation, you have to be willing to change. ఇదిగో ప్రతి పరిస్థితుల్లో కూడా నీవు విశ్వసించి మార్చుకోవడానికి సిద్ధముగా ఉండాలా. That's how you win. Because you say, Lord, I am not going to go to heaven and live in government housing. ఇదిగో నీవు విశ్వసించాలా. నీవు చెప్తావు, ప్రభా నేను పరలోకానికి వెళ్ళి గవర్నమెంట్ ఇచ్చే ఇళ్లలో నేను అలాంటి ఇళ్లలో నేను ఉండకూడదు. And he can make the last part of your life so complete, you can do better in those last few years he gives you than all the years you wasted. ఇదిగో నీ జీవితం యొక్క చివరి గడియలో దేవుడు సంపూర్ణమైన కార్యము చేసి నీవు పోగొట్టుకున్న సంవత్సరాలన్నీ కూడా శ్రేష్టముగా మరలా దేవుడు నీకు ఇవ్వగలడు. Don't give up so fast. ఇదిగో నీవు త్వరగా నీవు వదులుకోకు. నీవు Yes, you are sick. అవును నీవు రోగిగా Yes, ఉన్నావు. you have a sickness in your body. నీ శరీరములో రోగం ఉంటుంది. The doctor says, డాక్టర్ అన్నాడు, take medicine. మందులు తీసుకో. నీవు Do that. అది చేయని. There's medicine in the Bible also. బైబిల్లో కూడా మెడిసిన్ ఉంటుంది. But speak to your sickness every day. అనుదినము కూడా నీ రోగముతో నీవు మాట్లాడాల్సిందే. Rebuke your sickness every day. అనుదినము నీ రోగాన్ని నీవు బంధించు. నీవు Now I'll tell you one little testimony. ఒక చిన్న సాక్ష్యాన్ని నేను పంచుకుంటాను. I had this allergy. I was terribly allergic. ఇదిగో నాకు భయంకరమైన ఎలర్జీ ఉంటుంది. The allergic medicine here would never work for me. ఇక్కడున్న ఎలర్జిక్ మెడిసిన్ మందు నాకు ఎప్పుడు కూడా పనిచేయదు. So when my sister, who is a doctor, comes every year from abroad, she used to get me medicine for 1 year. ఇదిగో నా సహోదరి అబ్రాడ్ లో ఉంటున్న సహోదరి సంవత్సరానికి ఒకసారి వస్తున్నప్పుడు సంవత్సరానికి సరిపడే వైద్యం అంతా Only that would work for me. అది మాత్రమే నా కొరకు పనిచేస్తుంది. That was a medicine made in Belgium. అది ఎక్కడంటే బెల్జియం అనే స్థలంలో తయారు చేయబడింది. But every day I would look at that mirror. ఇదిగో అనుదినము కూడా ఆ దాన్ని చూస్తున్నప్పుడు and tell that allergy. ఇదిగో ఆ ఎలర్జీతో నేను You have మాట్లాడతాను. to call it by name. ఇదిగో ఆ పేరుతో నీవు పిలవాలి. నీవు Sickness has a name.
రోగమునకు పేరు ఉంటుంది. But we have a name that is above every other name. మన కొరకు ఒక పేరు ఉంటుంది. ఆ పేరు అన్ని నామము కన్నా పై So నామము. tell this small name, కనుక ఈ చిన్న నామము పేరు using that big name, ఇదిగో ఆ ఒక పెద్ద పేరుని యూజ్ చేసి వాడుకుంటూ just get out of my life. ఇదిగో నా జీవితంలో నుంచి పూర్తిగా తొలగించబడు. You know, one day ఒక దినమున I just woke up నేను మెలుకున్నాను. and realizing I'm not sneezing. నేను గుర్తించాను, నేను తుమ్మడం లేదు. నేను It's just gone. అది పూర్తిగా తొలగించబడింది. It was 3 years ago. ఇదిగో 3 సంవత్సరాల క్రితం ఇది జరిగింది. It's never come back. మరలా ఎన్నడూ కూడా నా దారికి రాలేదు అది. And that medicine I gave it to others. ఇదిగో ఆ ఒక వైద్యమే నేను అందరికీ నేను ఇస్తా ఉంటాను నేను. And the last one which I had, ఇదిగో చివరిగా నేను తీసుకున్నది ఒకటి. I gave it to Pastor Dhanu's wife. She said, "What a medicine! My allergy went ఇదిగో away." ధనుష్ వాళ్ళ భార్యకు నేను ఇచ్చాను. ఆమె అన్నది ఎంత అద్భుతమైన వైద్యం ఇది ఆమె అన్నది. You know, you have to keep speaking. చూడండి, నువ్వు మాట్లాడుతూ ఉండాలా నీవు. Because you know what? It is written. ఇదిగో ఎందుకంటే ఇది రాయబడినది కనుక. ఇది doesn't matter how long you have it. ఇదిగో ఈ అలవాటు ఎన్ని సంవత్సరాల తరబడి ఉండవచ్చు. You know, this boy is having this epileptic fit. ఇదిగో ఈ యొక్క అబ్బాయికి ఈ యొక్క చంద్ర రోగం అనేది తరచుగా The వస్తుంది. father says, "Lord, please help me." తండ్రి అన్నాడు, ప్రభువా నాకు సహాయం చేయి దయచేసి. Jesus asked the father. యేసయ్య తండ్రితో అడిగాడు. It's not there in Matthew. ఇది మత్తయి సువార్తలో in Mark. ఇది మార్కు సువార్తలో ఉంటుంది. How long has he had it? ఇది ఎంత కాలము నుండి ఉంది? How long? ఎంత కాలము నుండి? How long? The father asked. తండ్రి అడిగాడు. Jesus asked, "How long?" యేసయ్య అడిగాడు తండ్రి. Because what happens is, first a sickness comes, చూడండి ఏం జరుగుతుందంటే మొట్టమొదటిగా ఒక రోగం అనేది or వస్తుంది, a situation comes, లేదా పరిస్థితి the వస్తుంది, financial situation, ఆర్థిక పరిస్థితి, or a family situation. లేదా కుటుంబ పరిస్థితి. First it comes and affects your body. మొట్టమొదటిగా నీ శరీరంపై ప్రభావం చూపిస్తుంది. And then it gets into your mind. తర్వాత నీ మనసులోనికి చేరుకుంటుంది. After a long time, ఇదిగో కొన్ని తరముల తర్వాత it gets into your mind. అది నీ మనస్సులో ముద్రించబడుతుంది. That is why Jesus asked. అందుకొరకే యేసయ్య అడిగాడు. What does he ask? ఆయన ఏం అడిగాడు? ఆయన అప్పుడు ఆయన ఇది వీనికి సంభవించి ఎంతకాలమైనదని వాని తండ్రిని అడగగా అతడు How బాల్యం long? నుండి ఎంత కాలము నుండి? Why should Jesus ask how long? ఎందుకు యేసు ప్రభు ఈ ప్రశ్న అడిగాడు? Remember the man sitting at the pool by Bethsaida? చూడండి, బెత్సేదా అనే కోరే దగ్గర కూర్చున్న వ్యక్తిని He చూసారు. inquired. అతడు విచారించాడు. 38 years. 38 The సంవత్సరాలు. problem is when some problems we have lived it for 38 years, it becomes a part of us. ఇదిగో ఒక రోగము, ఒక సమస్య 38 సంవత్సరాల నుండి మనం అనుభవిస్తున్న ఆ సమస్య ఈ విధంగా మారిపోతుంటే మన జీవితంలో విధానముగా ఒక భాగముగా మారిపోతుంది. We accept it as part దాని of us. అది ఉన్న రీతిలోనే దానిని మనం What అంగీకరిస్తాము. God has not given, దేవుడు ఇవ్వనిది don't accept it as part of your ఇదిగో life. నీ జీవితంలో ఒక భాగముగా దానిని అంగీకరించకు నీవు. So we prepare for our disease. కనుక మన రోగము నిమిత్తము మనం సిద్ధపడతాము. Oh, winter is coming. ఇదిగో ఆ శీతాకాలం అనేది వస్తుంది. Every winter I have jwaram. ఇదిగో ప్రతి శీతాకాలంలో నాకు జ్వరం అనేది వస్తుంది. So you prepare for disease, not for healing. కనుక నీవు రోగము కొరకు సిద్ధపడతావు కానీ స్వస్థత కొరకు సిద్ధపడవు నీవు. That's how we make preparation. ఇదిగో మన సిద్ధపాటు ఆ విధంగా ఉంటుంది. All preparations are not made according to faith, but according to unbelief. ఇదిగో ప్రతి సిద్ధపాటు కూడా విశ్వాసము ద్వారా జరగదు కానీ అవిశ్వాసం ద్వారా And జరుగుతుంది. you have to battle unbelief. ఇదిగో అవిశ్వాసముతో నీవు పోరాడుతూ నీవు ఉండాలా నీవు. Let's go there where the father says, "Help my, I believe." That's in Mark 9, right? Yeah. I want you to read that, okay? Look at verse 23 and 24. 23-24 వచనాలు. Listen to this carefully, all pastors. కాపర్లారా ఇది జాగ్రత్తగా ప్రతి ఒక్కరు చూడండి. అది వాని నాశనం చేయవలనని తరచుగా అగ్నిలోను నేలలోను పడద్రోయను. ఏమైనాను నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయం చేయమనెను. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని అతనితో చెప్పాను. If you believe, నీవు నమ్మినేడలా all things are possible. సమస్తము సాధ్యమే. He didn't say some things are possible. ఇదిగో కొన్ని He said all సాధ్యము things లేదు, are possible. సమస్తము సాధ్యము. Look at what the father said. తండ్రి ఏమంటున్నాడు చూడండి. వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమని బిగ్గరగా చెప్పాను. You know, said, "I believe. నేను నమ్ముతున్నాను, Help my unbelief." నా అవిశ్వాస అపనమ్మకం ఉన్న సాయం చేయి. That is our problem. ఇదిగో మన సమస్య అంతా The కూడా people in the world, లోకములో ఉన్నవారు no belief. ఇదిగో విశ్వాస నమ్మకం People in లేదు. the church, సంఘంలో ఉన్నవారు belief నమ్ముతారు, and unbelief. ఇదిగో అపనమ్మకం ఉంటుంది. It cancels it out. ఈ రెండు ఉంటుంది. ఇది నన్ను రెండింటి క్యాన్సిల్ చేస్తున్నాను. Remember that story I told you a long time ago? కొన్ని క్రితం నేను చెప్పిన కథ A man గుర్తుందా? used to come down from the mountain. ఒక వ్యక్తి పర్వతం కొండల మీద నుంచి He దిగి has 2 వచ్చాడు. dogs, అతనికి 2 కుక్కలు ఉన్నాయి. white dog and a black dog. ఇదిగో నల్ల కుక్క మరియు తెల్ల కుక్క. He comes to the market. ఇదిగో మార్కెట్ కి The వచ్చినప్పుడు dogs fight. ఆ కుక్కలు పోరాటం The చేస్తాయి. people put bets. ఇదిగో
ప్రజలు ఏంటంటే బెట్ చేసేవారు. One day white dog wins. ఒక రోజు తెల్ల కుక్క గెలుస్తుంది, Next week black dog wins. తర్వాత వచ్చే వారము మర్ర నల్ల always కుక్క. like that. ఇది ఎల్లప్పుడూ ఇది జీవితం జరుగుతూ So ఉంటుంది. one day they asked him, ఒక దినమున ఆయన అడిగారు, how come it is not the same? ఇదిగో ఎందుకు ఒకే విధముగా ఇది ఉండదు? He said, ఆయన అన్నాడు, it's because ఇది కారణము whichever dog I feed that week, that dog wins. ఇదిగో ఈ వారంలో నేను ఏ కుక్కకైతే నేను పోషణ సమృద్ధిగా ఇస్తున్నో ఆ కుక్క మాత్రమే గెలుస్తుంది. One day week I feed the white dog. ఇక ఒకవేళ ఒక వారం నేను తెల్ల కుక్కకు నేను పోషణ ఇస్తే That week that dog wins. ఆ వారం ఆ కుక్క గెలుస్తుంది. Next week I feed the other dog. ఇదిగో మరొక వారం నేను ఇంకో కుక్కకు నేను పోషణ Because ఇస్తాను. everybody is gambling. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా జూదం వేస్తా Let ఉంటున్నారు. me ask you this question. నేను ఈ ప్రశ్న But అడుగుతాను. supposing you feed both dogs, ఊహించండి, ఒకవేళ రెండు కుక్కలు కూడా సరైన పోషణ ఇచ్చినడలా nobody wins. ఏది కూడా జయించదు. That is the Father. అదే తండ్రి అంటున్నాడు. I believe. నేను నమ్ముతున్నాను, Help my unbelief. నా అపనమ్మకం సహాయం చేయి. 1 hour in church, ఇదిగో సంఘములో 1 గంట, 6 days before the TV. ఇదిగో 6 రోజులు టీవీ ఎదుట. Where are you going to win? నీవు ఏ విధంగా జయించగలవు? Where are you going to win? నీవు ఏ విధంగా జయించగలవు? We listen to both sides. ఇదిగో రెండు ప్రక్కల నుంచి మనం వింటాం. And we are caught like this. ఈ విధంగా మనం పట్టబడతాం. We are మనము caught like this. ఈ విధంగా పట్టబడతాము. It is not going to work. ఇది పని చేయదు. It is not going to work. ఇది ఎంత మాత్రం పని చేయదు. That is why first Israel has to go through the Red Sea. అందుకొరకే మొదటి ఇశ్రాయేలు తరము వారు ఎర్ర సముద్రమును Then దాటవలసింది. Israel has to go through River Jordan. ఇదిగో ఇశ్రాయేలు ప్రజలు ఎరికో ద్వారం యోర్దాను నది దాటవలసింది. Cutting off. ఇదిగో కోయబడడము. I am not going to listen to those voices. ఇదిగో ఆ స్వరమును నేను వినుటకు ఎంత మాత్రం నేను అనుమతించను. నేను When you've been poor for a long time, ఇదిగో కొన్ని తరములుగా నీవు పేదవాడిగా ఉంటూ you accept poverty as your life. ఇదిగో ఆ పేదరికమును నీ జీవిత భాగముగా నీవు అంగీకరిస్తున్నావు. Who told you? ఎవరు చెప్పారు నీతో? Who told you? ఎవరు చెప్పారు? My question to pastors is always this. ఇక్కడ ఉన్న ప్రశ్న పాస్టర్లకు ఎప్పుడప్పుడు నా ప్రశ్న ఇదే. Did you hear from God? దేవుని యొద్ద నుంచి నీవు విన్నావా? Did God tell you? దేవుడు చెప్పాడా నీతో? Is your God my God, the God of Elijah? ఇదిగో ఏలియా దేవుడు, నీ దేవుడు, నా దేవుడు అదే ఒకే దేవుడు కదా. He heard the voice of God. ఇదిగో దేవుని స్వరము He అతడు obeyed విన్నాడు. the voice of దేవుని God. స్వరమునకు లోబడ్డాడు. He obeyed in very difficult situations. ఇదిగో అనేకమైన కఠిన పరిస్థితుల్లో లోబడ్డాడు. Not one day did he go without provision. ఇదిగో ఒక్క దినము కూడా సమకూర్పు లేకుండా అతడు వెళ్ళలేదు. People of the church సంఘములో ఉన్న ప్రజలు and us మనకు are different. వేరే వ్యత్యాసం ఉంటుంది. Because we call ourselves God's servants. మనకి మనము ఎలా పిలుస్తామంటే దేవుని సేవకులముగా, If పరిచారకులము. God cannot take care of his own servants, what kind of a master is he? ఇదిగో దేవుడు ఇద్దరు యజమానుడు తన కుమారుని తీసుకున్నప్పుడు అతడు ఎలాంటి యజమానుడై ఉంటాడు? Think about it. ఆలోచించండి. We have to think it those ways. ఆ విధంగా మనం ఆలోచించాలి మనము. That's why Jesus asked his disciples. అందుకొరకే తన శిష్యులతో యేసు అడుగుతున్న ప్రశ్న, I sent you out. ఇదిగో నేను నిన్ను పంపించాను, Did you lack anything? నీవు ఏదైనా కొరత ఉందా నీకు? They said no. అన్నారు, లేదు ప్రభువా. He said no. వారు లేదు ప్రభువా. The Father sent the Son. తండ్రి కుమారుని పంపించాడు. Did he lack anything? అతడు ఏదైనా కొరత కలిగి ఉన్నాడా? No. లేదు. Moses led 600,000 into the wilderness. ఇదిగో మోషే అరణ్యంలో 6 లక్షల మంది ప్రజలను నడిపించాడు. Did they lack anything? వారు ఏదైనా కొరత కలిగి ఉన్నారా? No. వారు లేదు. Joshua led a generation into the promised ఇదిగో land. యెహోషువ ఒక తరమును వాగ్దాన దేశంలో Did నడిపించాడు. they possess the promises of God? అది దేవుని యొక్క వాగ్దానాలను వారు స్వాధీనపరుచుకున్నారా? Yes. అవును. See, this truth can be very, very disturbing. చూడండి, ఈ సత్యము అనేకసార్లు మనల్ని గందరగోళం చేస్తూ ఉంటుంది. That is the truth. కానీ అదే సత్యము, That is the truth. అదే సత్యము. That's what he telling Joshua. అందుకొరకే యెహోషువ అంటున్న మాట అదే. Joshua is being led. ఇదిగో యెహోషువ నడిపించబడుతున్నాడు. Joshua is being led. యెహోషువ నడిపించబడుతున్నాడు. And everything is based on what God has said. ఇదిగో ప్రతిదీ కూడా దేవుడు చెప్పిన దానిపైన ఆధారపడి ఉంటుంది. God has said. దేవుడు చెప్పిన మాట. And he's got the promise to stand on. ఇదిగో నిలబడుటకు అతడికి వాగ్దానము కలిగి ఉన్నాడు. The promise to stand on. ఇదిగో వాగ్దానము కలిగి ఉన్నాడు. Let me tell you something. ఒక విషయం నేను చెప్తాను. In the book of Genesis, ఆది కాండములో don't go. There are 50 chapters. 50 అధ్యాయాలు ఉన్నాయి. Joshua has యెహోషువలో 24 chapters. 24 chapters. 24 అధ్యాయాలు. Okay, 24 chapters. 24. First chapter to 14th chapter ఇదిగో మొదటి అధ్యాయం నుండి 14వ అధ్యాయం వరకు are the battles. ఆ పోరాటం ఉంటుంది. Do you know something interesting about chapter 1 till chapter 14? ఇదిగో మొదటి అధ్యాయం నుండి 14వ అధ్యాయం వరకు ఆసక్తికరమైన విషయాలను తెలుసు. Listen carefully, pastor. జాగ్రత్తగా వినండి కాపర్లారా.
Listen carefully. జాగ్రత్త వినండి, Listen carefully. జాగ్రత్త వినండి. Okay, some pastors are nicely sleeping. కొంతమంది పాస్టర్లు మంచి మంచి నిద్రలో ఉన్నారు, నిద్ర జారుకున్నారు. స్తోత్రం, Okay, it's okay. హల్లెలూయా. Some of you are మీ పక్కవారు ఎవరైనా కానీ నిద్రిస్తే tired, వారిని tired maybe, okay, but try to wake up. Okay. First 14 chapters. మొదటి 14 అధ్యాయాలు You only see one name. నీవు ఒక దినమును మాత్రమే చూస్తావు. చూడు, ఒక్క పేరు. ఒక పేరు మాత్రమే చూస్తావు నీవు. Only one name. ఒక పేరు. You know what the name is? ఆ పేరు ఏంటిదో తెలుసా? Name of Joshua. యెహోషువ పేరు. And then the man who sinned, Achan. ఇదిగో తర్వాత ఆ అక్కన పేరు మనం వింటాం. There's no other name. వేరే పేరు లేదు అక్కడ. 14 chapters. 14 అధ్యాయాలు. Hundreds and thousands of people fighting under him. ఇదిగో తనతో పాటు తన పోరాడుతున్న వారు కొన్ని వేల మంది ఉన్నారు. Only one name. కేవలం ఒకే దినము. It's always written. ఇదిగో ఎల్లప్పుడు రాయబడి ఉంటుంది, Joshua and all Israel. యెహోషువ మరియు ఇశ్రాయేలీయులందరూ. Joshua యెహోషువ and all Israel. ఇశ్రాయేలీయులందరూ. 14 chapters. 14 అధ్యాయాలన్నీ కూడా ఒకే పేరు. That's why he won all his battles. ఇదిగో అందుకొరకే అతని పోరాటములన్నీ కూడా జయించాడు. It should be written. ఇదిగో నీ రాయబడాల Jesus యేసయ్య and the whole church. ఇదిగో సంఘమంతటి కూడా. Our names don't matter. ఇదిగో మన పేరు పర్వాలేదు. Our names are hidden in him. ఇదిగో మన పేర్లన్నీ కూడా ఆయనలో భద్రపరచబడి ఉన్నాయి. You want to win your battles? ఇదిగో నీ పోరాటము We జయించాలా? don't have an identity separate from Jesus. ఇదిగో క్రీస్తుకు భిన్నముగా మనకు ఏ గుర్తింపు కూడా లేదు. That's what it is being shown. అందుకొరకే అక్కడ రాయబడి ఉంటుంది, Joshua యెహోషువ and all Israel. ఇదిగో ఇశ్రాయేలీయులందరూ కూడా. When one man in the midst sins, ఇదిగో మధ్యలో ఒక వ్యక్తి, his name is mentioned. అతని పేరు ఏంటిదంటే రాయబడి ఉంటుంది. Because we have no victory apart from him. ఎందుకంటే ఆయనకు భిన్నముగా మన జీవితంలో ఏ విజయాలు కూడా లేవు. Colossians 3:4. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనము. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. How it is written in English, I can't understand Telugu. When Christ, who is our life, is that what it says? Yes, జీవమైన యేసు. Is that what it says? Yes. Is Christ our life? క్రీస్తు మన జీవమై ఉన్నాడా? Or we have a life separate from Christ? లేదా క్రీస్తుకు వేరుగా మనకు ఏదైనా జీవం ఉంటుందా? Can we, if you walk by faith, విశ్వాసముతో నీవు if నడవాలంటే, you live by that faith, ఆ విశ్వాసముతో నీవు then నడిపించబడాలి. Christ is our life. ఇదిగో ఆ జీవమే మనదై ఉండాలి. That's what he's saying. అదే అంటున్న మాట. When Christ, who is our life, appears, ఇదిగో క్రీస్తు మనకు ప్రత్యక్షమైనప్పుడు, then you also will appear with him. ఆయనతో పాటు నీవు కూడా It's ప్రత్యక్షించబడతావు. very interesting, right? When Christ is appearing, I appear with him. ఇదిగో క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఆయనతో కూడా నేను కూడా ప్రత్యక్షం అవుతును. This is for those who don't have a life apart from Christ. ఇదిగో క్రీస్తుకు వేరుగా జీవితము లేని వారి గురించి రాయబడి ఉంటుంది. This is the life Joshua is leading Israel into. ఇదిగో ఈ జీవితంలోనే యెహోషువ ఇశ్రాయేలు ప్రజలను నడిపిస్తూ ఉంటున్నాడు. When faith comes, విశ్వాసం వచ్చినప్పుడు, it is the very faith of God. అది విశ్వాసము, దేవుని యందలి విశ్వాసం, It దేవుని is యొక్క the విశ్వాసం, very life of God. అది దేవుని యొక్క జీవమే ఉంటుంది. Look at how it says in 1 John 5:12. మొదటి యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో ఏ విధంగా చెప్తుంది? 5:12. 5:12. దేవుని కుమారుని నామమందు విశ్వాసం ఉంచు మీరు నిత్యజీవం గలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులను మీకు రాయుచున్నాను. It's interesting. He who has the Son ఇదిగో కుమారుని కలిగిన వారు, doesn't say he who believes in the Son. ఇదిగో కుమారునినందు విశ్వసించువారు అనలేదు అక్కడ. He who has the Son కుమారుని కలిగిన వారు has life. జీవమును కలిగి ఉన్నారు. Why? ఎందుకు? The Son is life. ఎందుకంటే కుమారుడే జీవమై ఉన్నాడు. See, our problem is this. ఇదిగో మన సమస్య ఇదే. Honestly, Christians' problem is this. ఇదిగో క్రైస్తవుల We యొక్క are still living సమస్య. in the desert. We are still living in the మనం desert. ఇంకా అరణ్యంలోనే కొనసాగుతున్నాము. In the desert, our life is separate from the life of Christ. ఇదిగో అరణ్యంలో మన జీవితము క్రీస్తు జీవితముతో ఎడబాటుగా ఉంటుంది. We are asking for things from God. ఇదిగో మనము దేవుని యొద్ద నుంచి మనం విషయాలను అడుగుతా ఉంటున్నాము. We are asking for things from God. దేవుని యొద్ద నుంచి వస్తువులను మనం అడుగుతున్నాం. మనము Our life is separate. మన జీవితము వేరుగా ఉంటుంది. But in the promised land, అయితే వాగ్దాన దేశములో our life is in Christ. మన జీవితము క్రీస్తులో ఉంటుంది. That is the difference. అదే వ్యత్యాసము. If you're living, asking things from God, ఇదిగో దేవుని యొద్ద నుంచి నీవు ఏదైనా అడుగుతున్నావా? you will always be miserable. లేవు, ఎల్లప్పుడూ కూడా గందరగోళములోనే ఉంటావు నీవు. Always be miserable. ఎన్నప్పుడు గందరగోళములు ఉంటావు The నీవు. children of Israel were always
miserable. ఇదిగో ఇశ్రాయేలు ప్రజలు ఎల్లప్పుడూ కూడా వారు గజిబిజిగానే ఉన్నారు వారు. In the desert. అరణ్యములో. In the desert. అరణ్యములో. That's what God is talking about. అదే ప్రభు మాట్లాడుతున్న మాట. In everything we have to identify ourselves. ఇదిగో ప్రతిదీ కూడా మనతో పోల్చుకొని మనం చూడాలి మనము. In our service, మన ఆరాధనలో we have no service apart from him. క్రీస్తు లేకుండా మనకు ఆరాధన లేదు. We go out, మనం వెళ్తున్నప్పుడు because he sent out. ఆయన మమ్మల్ని And పంపిస్తున్నాడు if he కనుకనే. sent us, ఆయన మమ్మల్ని he పంపించినప్పుడు said, I'll be with you till the very ఇదిగో end. ఆయన అన్నాడు, ఇదిగో అంతం వరకు నేను నీతో పాటు నేను ఉన్నాను. Think about it. ఆలోచించండి. Think about it. Think about it. Is it true for us? ఇది సత్యమా మన కొరకు ఇది? We are called to share in his sufferings. ఇదిగో మనము శ్రమలలో పాలు పొందులుగా వారిగా చేశాడు. If you are part of his life, ఆయన జీవితంలో ఒక భాగముగా నీవు be నేడలా a part of his sufferings too. ఆయన శ్రమలలో కూడా మనం పాలు Not పంచుకుంటున్నాము. my suffering, నా శ్రమలో కాదు, his suffering. ఆయన శ్రమలలో. We all cry to God because our suffering is our suffering. ఇదిగో మనం అందరం కూడా దేవునికి మొరపెడతాం, ఎందుకంటే మన శ్రమలను బట్టియే. Paul rejoiced in his suffering పౌలు తన యొక్క శ్రమలలో ఆనందించాడు, because he knew he was sharing in the sufferings of Christ. ఎందుకంటే క్రీస్తు శ్రమలలో అతడు పాలు పంచుకుంటున్నాడు. Philippians 1:29. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1:29 వచనాలు. ఏలనగా మీరు నా యందు చూచినట్టు నా యందున్నదని మీరు ఇప్పుడు వినుచున్నట్టు పోరాటం మీకును కలిగి ఉన్నందున It has been granted to suffer for his sake. క్రీస్తునందు విశ్వాసం ఉంచడం మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమపడటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను. All this is for those who are fighting the battle of faith. ఇదిగో ఇవన్నీ కూడా ఎవరి కొరకు అంటే విశ్వాసపు పోరాటంలో ఉన్న వారు కొరకే. Not those who are wandering in the desert. అరణ్యంలో తిరుగులాడుతున్న వారి కొరకు కాదు ఇది. Those who wander in the desert, అరణ్యంలో తిరుగులాడుతున్న వారందరూ it కూడా is their suffering. ఇదిగో అది వారి శ్రమగా Those ఉంటుంది. who are fighting in the battle of faith, ఇదిగో విశ్వాసపు పోరాటంలో పోరాడేవాడు. that's why we are not able to rejoice in our suffering. అందుకొరకే మన శ్రమలలో మనం ఆనందించబడలేకపోతున్నాము. You know why we are not able to rejoice in our suffering? ఎందుకు మన శ్రమలలో మనం Because ఆనందించలేకపోతున్నాము? it's our suffering. ఎందుకంటే అవి మన శ్రమలు కనుక. Paul is able to rejoice in his suffering పౌలు భక్తుడు అంటున్నాడు, ఇదిగో ఆయన శ్రమలలో నేను because it is ఆనందిస్తున్నాను. his suffering, God's suffering. ఎందుకంటే అది దేవుని శ్రమలు కనుక. That is the difference. అదే వ్యత్యాసము. Everything is given in Christ. ఇదిగో ప్రతిదీ కూడా క్రీస్తులో మనకు ఇవ్వబడినది. That's the difference. అదే వ్యత్యాసము. In the desert you ask from God. ఇదిగో అరణ్యములో దేవుని యొద్ద నుంచి నీవు అడుగుతావు. In the promised land you have it in him. ఇదిగో వాగ్దాన దేశములో నీవు దానిని కలిగి ఉంటావు, నీవు ఆయనలో ఉంటావు. In Christ he has given us all things. ఎందుకంటే క్రీస్తులో సమస్తము కూడా మనకు ఇవ్వబడినది. So the promises. కనుక వాగ్దానాలు. Every place the sole of your feet treads, నీ అడుగు పెట్టే ప్రతి స్థలము I give it to you. నీకు అది నేను నీకు ఇస్తున్నాను. First battle is a battle with sleep. ఇదిగో మొట్టమొదటి పోరాటము మన నిద్రతో. You have to win that battle. నిద్రావస్థతో. నిద్రావస్థ. I woke up at 3:28 in the morning. ఉదయకాలము 3:25కు నేను మెలుకున్నాను. I know my time also when I wake up. 3:28 3:25కి నేను మెలుకున్నాను నేను పొద్దున. every day. అనుదినము కూడా. That's my time. 3:28, 3:38, between that time. No alarm, nothing. ఇదిగో అలారం లేకుండానే 3:30 లేదా 3:25 ఆ ప్రాంతంలో లేస్తాను నేను. Today is what day? 12, right? 12. 21 plus 27 plus today is 12. It's the 60th day of fasting. ఇదిగో ఉపవాసము 60వ రోజు ఈ రోజు. Because I know what is coming in this world. ఎందుకంటే ఏది రానై ఉంటుందో నాకు తెలుసు కనుక. I know what is coming. ఏది రానై ఉంటుందో నాకు The తెలుసు. worst days that has been prophesied is coming. ఇదిగో ప్రవచించబడిన భయంకరమైన దినాలు రాబోతున్నాయి. I'm not fasting for myself. ఇదిగో నా కొరకు కాదు ఉపవాసం. Fasting for the church. ఇదిగో సంఘము కొరకు ఉపవాసం ఉన్నాను. Because you know why? ఎందుకు తెలుసా? The church is not ready for what is coming. ఇదిగో ఏది రానై ఉంటుందో దానిని ఎదుర్కోవడానికి సంఘం They సిద్ధపడలేదు. have no strength. ఏ బలము వారికి లేదు. Much of the church has no faith. అనేక సంఘాలలో మన విశ్వాసము లేదు. They will just go down with the slide. కేవలం మన వారు ప్రక్కకి జారుకుంటున్నారు వారు. The question is saying, ప్రశ్న ఇదే, can you fight this fight? నీవు ఈ పోరాటాన్ని పోరాడగలవా? Can you battle this battle? ఈ పోరాటాన్ని నీవు చేయగలవా? Do you నీవు? know what is coming? ఏది రానుంటుందో నీకు తెలుసా? Do you know what is coming? ఏది రానుంటుందో నీకు తెలుసా?
And we are not even talking about future, we are talking about eternity. ఇదిగో మనము భవిష్యత్తు గురించి మాట్లాడతలేం కానీ నిత్యత్వము గురించి మాట్లాడుతూ And that's ఉంటున్నాం. what God is talking about. అదే ప్రభు మాట్లాడుతూ ఉంటున్నాడు. Unless we understand these two differences. ఈ రెండు వ్యత్యాసాలు నీవు గ్రహించని ఎడల In the book of Exodus, ఇదిగో నిర్గమకాండములో under Moses, మోషే క్రింద they are exiting out of the land of sin. ఇదిగో పాపపు యొక్క దేశము నుండి వారు బయటికి వస్తా That ఉన్నారు. is different. అది వేరేది. But under Joshua, యెహోషువ they క్రింద are entering into the land of promise. ఇదిగో వాగ్దాన దేశములో వారు ప్రవేశిస్తున్నారు. Exiting out of the land of sin పాపపు దేశము నుండి బయటికి వచ్చి and entering into the life of Christ క్రీస్తు యొక్క జీవితంలో ప్రవేశించడము are two different experiences. ఈ రెండు వేరే అనుభవాలు. In between, వాటి మధ్యలో there was 40 years that was wasted. ఇదిగో 40 సంవత్సరాలు వృధా చేయబడిన You know why సంవత్సరాలు. it was wasted? ఎందుకు తెలుసా? Because of only one thing. ఒక్క విషయమును బట్టి, Only one thing. ఒకే విషయమును బట్టి. Hebrews chapter 3, హెబ్రీ రాసిన పత్రిక 3వ verse అధ్యాయం 17. Only one thing. కేవలం ఒక కారణం. 40 years and a generation was lost. 40 సంవత్సరాలు ఒక తరము వారు ఓడిపోయారు. ఎవరి మీద 40 ఏండ్లు ఆయన కోపగించెను, పాపము చేసిన వారి మీదనే కదా. వారి శవములు అరణ్యంలో రాలిపోయాను. తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణం చేశాను? అవిధేయులైన వారిని గూర్చియే కదా. కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయారని గ్రహించుచున్నాము. Verse 19, what does it say? The heart of అవిశ్వాసం చేతనే వారు Avishwas. Only one thing. ఒక విషయము. Do you know why we lose? ఎందుకు వారు ఓడిపోయారు? వారు Only because of one thing. ఒకే విషయం బట్టి. We do not believe what God said. దేవుడు సెలవిచ్చినది మనం It's as simple as విశ్వసించడం. that. We don't believe what God has said. దేవుడు చెప్పినది మనం నమ్మము మనము. I'll show you an interesting passage. ఆసక్తికరమైన విషయాన్ని నేను Psalm చూపిస్తాను. 114, 114 verses 1 114 to 5. 114 కీర్తన 1 నుండి 5 వచనాలు. ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు అన్య భాష గల జనులలో నుండి యాకోబు బయలు వెళ్ళినప్పుడు యూదా ఆయనకు పరిశుద్ధ స్థలమాయను, ఇశ్రాయేలు ఆయనకు రాజ్యమాయను. సముద్రము దానిని చూచి పారిపోయెను, యోర్దాన్ అనేది వెనుకకు మల్లెను. కొండలు పొట్టేళ్ల వలను, గుట్టలు గొర్రెపిల్లల వలను గంతులు వేసెను. సముద్రమా, నీవు పారిపోవటకు నీకేమి తటస్థించినది? యోర్దాను, నీవు వెనుకకు మల్లుటకు నీకేమి తటస్థించినది? Wait a second. ఒకసారి ఆలోచించండి. The Red Sea ఎర్ర సముద్రము that turned back, అది వెనుకకు వెళ్ళిపోయింది. and Jordan యోర్దాను that turned back. అది వెనుకకు వెళ్ళిపోయింది. Between this there is 40 years. ఇదిగో వీటి మధ్యలో 40 సంవత్సరాలు. But it is put in one line. అయితే ఒకే లైన్ లో దాన్ని రాస్తాడు. Okay, line. ఒకే లైన్ లో If you look at it, it's దాన్ని మనం చూస్తే the sea fled ఇదిగో సముద్రం వెళ్ళిపోయింది, and Jordan turned back. యోర్దాను వెనుకకు మరలింది. But these are two different incidents. ఈ రెండు కూడా వేరే సంఘటనలు Do ఉంటుంది. you know what God is saying? దేవుడు ఏమంటున్నాడు తెలుసా? Don't waste your life. నీ యొక్క జీవితాన్ని వృధా పరచుకోకు. Your exit out of Egypt ఇదిగో ఐగుప్తులో నుంచి నీవు బయటికి and రావడము, your entry into the life of Christ, క్రీస్తు యొక్క జీవితంలో ప్రవేశించడము, there shouldn't be a huge gap. ఇదిగో దానిలో అధికమైన తేడా ఉండకూడదు. You should not be wandering in the desert. నీవు అరణ్యములోనే తిరుగులాడు వాడిగా ఉండకూడదు. You exit, నీవు బయటికి వచ్చినప్పుడు learn the lessons, పాఠాలను నేర్చుకో, enter into the promise, వాగ్దాన దేశంలో నీవు ప్రవేశించు. the life of Christ, క్రీస్తు యొక్క the జీవంలోనికి, life of Christ, క్రీస్తు యొక్క జీవంలోనికి where you have to fight. నీవు పోరాడు. You'll have to wake up in the morning. ఉదయమునే నీవు లేవాల్సింది. You'll have to spend 2 hours in prayer, ఇదిగో ప్రార్థనలో 2 గంటలు నీవు గడపాలి. and 1 hour will be in tongues. ఇదిగో ఒక గంట అన్య భాషలో మాట్లాడుతూ, There's no other way, వేరే మార్గాలు లేవు. because He's given you a tongue. ఎందుకంటే ఇదిగో Go నాలుగు to Mark ఇచ్చాడు. chapter 16. మార్క్స్ వార్త 14 వచ్చాయి. These are the signs that follow those who believe. ఇదిగో విశ్వసించిన వారి ఎడల ఈ సూచక క్రియలు జరుగును. These are signs those who follow the belief. ఇదిగో విశ్వాసమును వెంబడించు వారి ద్వారా ఈ సూచక క్రియ జరుగును. వారు వెళ్ళి తక్కిన వారికి ఆ సంగతి తెలియజేసిరి గాని. 1 second. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఏవనగా These are the signs. ఈ సూచక క్రియలు. What is the first thing? What is the first thing? ఏవన నా నామమున దెయ్యములను వెళ్ళగొట్టుదురు. That's the first thing. You have to win our powers of darkness, otherwise you're going nowhere. ఇదిగో నీవు మొట్టమొదటిగా నీవు చీకటి శక్తులను జయించాలి. లేని ఎడల నీవు ఎక్కడికి కూడా చేరుకోలేవు. You're going nowhere. నీవు ఎక్కడికి వెళ్ళలేవు. The నీవు first is you have to win your spiritual battle. ఇదిగో మొట్టమొదటిగా ఆత్మీయ పోరాటాలు నీవు And the జయించాలి. demonic is the one you have to win. ఇదిగో ఆ ఉదయ కాలములోనే మనము జయించగలం. It's not the demonic in the body which is difficult. ఇదిగో కఠినమైనది నీ దేహంలో నా దయ్య దురాత్మ It's కాదు. the demonic that has entered through unbelief into your head which is
difficult. అవిశ్వాసముతో నీ మనసులో చేరుకున్న ఆ దురాత్మే చాలా బలమైన వాడు. Do you know why you sit and sleep? ఎందుకు తెలుసా మీరు ఇక్కడ కూర్చొని Because you never broke it in your mind. ఎందుకంటే నీ మనస్సులో నీవు ఎన్నడూ కూడా ఎదగలేదు. You never fought it to remain awake during the ministry of the word of God, so therefore now you have no choice but sleep because it's entered your mind. ఇదిగో వాక్య పరిచర్య జరుగుతున్న సమయంలో నీవెన్నడూ కూడా నీవు తర్ఫీదు పొందలేదు, నేర్చుకోలేదు నేను మెలకుగా ఉండడానికి. అందుకొరకే మనస్సులో మనం ఆ విధంగా ఉంటున్నాము. Do you know why children of God are not able to sit and read the word of God? ఇదిగో ఎందుకు దేవుని యొక్క ప్రజలు కూర్చొని దేవుని వాక్యం చదవలేకపోతున్నారో తెలుసా? Because it has entered their mind. ఎందుకంటే అది వారి మనస్సులో చేరుకుంది. Because it's not they cannot. ఇదిగో వారు చేయలేరని The minds have been taken over. వారి మనస్సులు Because వారి దాస్యం the చేయబడింది. same person will sit and watch a movie for 3 hours without sleeping. ఇదిగో నిద్రించకుండా అదే వ్యక్తి 3 గంటల సేపు సినిమా చూడగలడు. The demonic has taken over. ఇదిగో ఆ దురాత్మ మనసును ఆధీనపరుచుకుంది. First sign. మొట్టమొదటి సూచన అదే. Battle the powers of darkness. చీకటి శక్తులతో నీవు పోరాడువారు. Every day. ప్రతి అనుదినము కూడా I ain't going to give you control over my mind. ఇదిగో నా మనస్సును అపవాది స్వాధీనపరచుకోవాలని అనుమతించను. See, when it is on the body, it is very visible. చూడండి అది దేహపరంగా ఉంటే అది కనిపిస్తుంది. Let me tell you. నేను చెప్తాను. Everybody who had a demon on the body. ఇదిగో ప్రతి ఒక్కరి దేహంలో శరీరంలో ఒక దయ్యం ఉంటే it's very easy. అది సులువుగా గుర్తుపట్టగలరు. Jesus just cast them out. ఇదిగో దేశయ్యనుడు దానిని వెలగొట్టి నీవు. When wherever he went, అయితే ఆయన వెళ్ళిన ప్రతి there స్థలంలో were these Pharisees and Sadducees and scribes following him. ఇదిగో పరిసయ్యులు శాస్త్రులు సద్దూకీయులు వారిని వెంబడిస్తున్న వారు Listening carefully. జాగ్రత్తగా వారు వింటున్నారు. Not a single one will believe. ఇదిగో ఎవరు కూడా అక్కడ వారు విశ్వసించలేదు. ఎందుకు తెలుసా? Because the demon was in their mind. ఎందుకంటే ఆ దురాత్మ వారి మనసులో చేరుకుంది. They wouldn't believe. వారు దాన్ని విశ్వసించలేదు. Minds were gone. ఇదిగో మనసు చెదిరిపోయాయి. That is the danger of the church. సంఘం యొక్క దుస్థితి అదే. Minds are gone. మనసు So the చెదిరిపోయాయి. mind is 24/7 exposed to every junk. You should not be listening. ఇదిగో 24/7 సమస్తము కూడా అన్ని బాటగా కనపరచబడుతుంది. ఏది కూడా నీవు అంగీకరించు. Let me tell you. నేను చెప్తాను. నేను Pastors read the newspaper more than their Bible. ఇదిగో కాపర్లు బైబిల్ కంటే అధికముగా న్యూస్ పేపర్ ని చదువుతారు వారు. They watch TV more than they listen to the voice of ఇదిగో God. దేవుని స్వరము వినేదానికి బదులుగా టీవీని అధిక సమయం వారు గడుపుతారు. And they expect God to change things. ఇదిగో ఆశ ఏది ఉంటుందంటే దేవుడు మార్చాలని. This will cost you. ఇది నీకు వెలచతో కూడినది. Battle of yourself. నీతో నీవు పోరాటం చేయడము. Because God has never changed. ఎందుకంటే దేవుడు ఎన్నడూ మారలేదు. He is always the same. ఆయన ఎల్లప్పుడూ ఒకే If రీతిగా we are willing, నీవు సమ్మతించినలా He is willing. ఇదిగో ఆయన If we సమ్మతిస్తాడు. are willing, నీవు నమ్మినలా He is willing. ఇదిగో ఆయన నమ్ముతాడు. They entered Canaan as an act of faith. ఇదిగో విశ్వాసపు యొక్క క్రియ ద్వారా It was an act వాగ్దానదేశంలో of faith. వెళ్ళారు. It was an act of అది faith. విశ్వాసపు యొక్క క్రియ. Turn with me Joshua chapter 3, ఈ యోషువ గ్రంథం 3వ అధ్యాయము verse 3 and 4. 3-4 వచనాలు. మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీయులు మోసుకొని పోవుట చూచినప్పుడు మీరున్న స్థలంలో నుండి బయలుదేరి దాని వెంబడి వెళ్ళవలను. మీకును దానికిని దాదాపు 2000 కొలమూరల ఎడముండవలను. మీరు వెళ్ళు త్రోవ మీరింతకు ముందుగా వెళ్ళినది కాదు. మీరు దానిని గుర్తుపట్టవలను గనుక ఆ మందసమునకు సమీపముగా మీరు నడవరాదు. You know what God is saying? ప్రభు ఏమంటున్నాడు? Completely changed ఇదిగో సంపూర్తిగా మార్చేశారు from Moses. మోషే నుండి. You know what God is saying? దేవుడు ఏమన్నాడు తెలుసా? Keep your eyes on the ark. ఇదిగో నీ యొక్క కను దృష్టి ఆ మందసము పైన నీవు ఉంచు. Keep your eyes on నీ the కను ark. దృష్టి మందసం పైన ఉంచు. నీవు The ark will lead you. ఇది ఆ మందసము నిన్ను నడిపిస్తుంది. The new covenant, నూతన నిబంధన. the ark is Jesus. ఇదిగో ఆ మందసము ఎవరంటే The ark క్రీస్తే. is Jesus. ఆ మందసము క్రీస్తు. Hebrews 12 and verse 2 says, హెబ్రీ రాసిన మొదటిగా 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు ఉంటుంది. keep your eyes up. Yeah, 1 and 2 in Telugu. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మనలను ఆవరించి ఉన్నందున మనం కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమున కర్త దానిని కొనసాగించువాడు అయిన యేసు వైపు చూచుచు మన ఎదుట Keep your ఉంచబడిన eyes on Jesus. ఇదిగో నీ యొక్క యేసయ్య వైపు నీవు చూస్తున్నావు. If you're going to get into the promises of God, దేవుని యొక్క వాగ్దానాలు నీవు పొందుకోవాలంటే keep your eyes on Jesus. నీ యొక్క దృష్టి నీ చూపు యేసయ్య పై ఉండాలి. If you're going to enter into the promised land, ఇదిగో వాగ్దాన దేశంలో నీవు చేరుకోవాలంటే keep your eyes on the ark. ఇదిగో ఆ మందసము పైన నీ దృష్టి And there's a పెట్టాలి. gap of 2000. ఇదిగో 2000 సంవత్సరాలు గ్యాప్ ఉంటుంది. Keep the distance. ఆ దూరం అనేది నీవు Keep the పాటించు. distance. నీవు ఎడబాటును పాటించు. Don't lose sight of the ark. ఇదిగో ఆ మందసం పైన నీ మందసం పై నుంచి నీ దృష్టిని తొలగిపోనీకుము. Don't let it crowded.
ఇదిగో అక్కడ జనసమూహం ఉండడానికి అనుమతించు. Because if the crowd is around the ark, nobody will be able to see the ark. ఆ మందసము చుట్టూ ఒక జనసమూహం ఉన్న ఎడల ఎవరు కూడా ఆ మందసాన్ని చూడలేరు. Don't let anything take Jesus out of your vision. ఇదిగో నీ దర్శనములో నుండి ఏది కూడా క్రీస్తును తొలగించుటకు నీవు అనుమతించకు. నీవు Second principle, రెండవ సూత్రము, you have to fight. నీవు పోరాటం చేయాలని. The ark will go before you. నీ ఎదుట నీ ముందు మందసము But వెళ్తుంది. you have to fight your battle. ఇదిగో నీ పోరాటమును నీవు చేయాలి. నీవు They fought all the way till chapter 14. They're fighting, they're fighting, they're fighting, they're fighting, they're fighting. 14వ అధ్యాయం వరకు వారు పోరాడుతూనే ఉన్నారు వారు. It's a spiritual battle. ఇది ఆత్మీయ పోరాటం ఉంటుంది. And the third thing, మూడవదిగా, you have to possess the land. ఇదిగో ఆ దేశమును నీవు స్వాధీనపరచుకోవాలా. You have to possess the land. దేశమును స్వాధీనపరచుకోవాలా. There's a difference. ఇది వ్యత్యాసం వేరుగా ఉంటుంది. You don't conquer the land. నీవు దేశమును జయించాల You కాదు, have to possess the ఆ land. దేశాన్ని స్వాధీనపరచుకోవాలి. There's a difference. ఇది వ్యత్యాసం వేరుగా ఉంటుంది. When America went to Afghanistan, చూడండి, అమెరికా ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళినప్పుడు they only went to conquer. కేవలం అక్కడ జయించుటకు వారు వెళ్ళారు. వారు When Alexander came to India, ఇదిగో అలెగ్జాండర్ భారతదేశానికి he only వచ్చినప్పుడు came to conquer. అది కేవలం జయించాలని He వచ్చాడు. didn't come to possess. అది He స్వాధీనపరచుకోవడానికి రాలేదు. conquered. He conquered అతడు జయించాడు, and he went back. అతడు తిరిగి వెళ్ళిపోయాడు. Conquering and possessing are different. ఇదిగో జయించడము స్వాధీనపరచుకోవడం వేరుగా ఉంటుంది. If you have to possess, నీవు స్వాధీనపరచుకోవాలంటే, imagine now there are 100 people sitting here. చూడండి, ఊహించండి, ఇక్కడ 100 మంది కూర్చున్నారు. ఇక్కడ There are 100 people standing outside. బయట 100 మంది నిల్చున్నారు. If they have to sit, ఒకవేళ వారు కూర్చోవాలంటే ఇక్కడ you have to get up. నీవు బయటికి వెళ్ళాలి. If you don't get up, నీవు బయటికి వెళ్ళండి, they can't sit. వారు కూర్చోలేరు. But if they want to sit, వారు కూర్చోవాలంటే they have to fight you. ఇదిగో నీతో వారు పోరాటం Throw చేయాలి. you out. నేను బయటికి నెట్టేయాలి. Then sit in your chair. అప్పుడు నీ చైర్లో వారు That's కూర్చోగలుగుతారు. exactly what God was telling you. ఇదిగో ప్రభు సెలవిస్తున్న మాట You అదే. have to possess this land. ఇదిగో ఈ దేశమును నీవు స్వాధీనపరచుకోవాలా. You know what it means? దాని అర్థం ఏంటి తెలుసా? From Jericho ఇదిగో ఎరుకో to the నుండి last city, ఇదిగో చివరి పట్టణం వరకు every man, ప్రతి వ్యక్తి, every woman, ప్రతి స్త్రీ, every child ప్రతి పిల్లలు has to be killed. ఇదిగో వారు తొలగించబడాలి, చంపబడాల. వారు You're not conquering. నీవు జయిస్తలేవు, నీవు You're possessing. నీవు Do you know స్వాధీనపరచుకుంటున్నావు. what it means? దాని అర్థం ఏంటి తెలుసా? The new covenant, నూతన నిబంధనలో every demon ఇదిగో ప్రతి లోతులో has to be cast out. అది ప్రతి దురాత్మ కూడా వెలగొట్టబడాలి. అది Every sin ఇదిగో ప్రతి పాపము has to be conquered. అది జయించబడాలి. Every thought ప్రతి has తలపు to be brought to the captivity of Christ ఇదిగో Jesus. క్రీస్తుకు లోబడినట్లుగా చెరపట్టాల. Then you possess the life of Christ అప్పుడు క్రీస్తు యొక్క జీవం అనేది నీవు స్వాధీనపరచుకుంటావు. and replaced it with the Spirit of God. ఇదిగో దేవుని ఆత్మ ద్వారా మరలా దాన్ని నీవు Cast the demon out. దురాత్మను వెలగొట్టు. నీవు Fill with the Spirit of God. ఇదిగో దేవుని ఆత్మతో Cast the నింపబడు. idea out. ఇదిగో నీవు బయటికి వెలగొట్టు. Fill it with the word of ఇదిగో God. దేవుని వాక్యముతో నింపబడు. Do you know what happens? ఏం జరుగుతుందో తెలుసా? You are not conquering. నీవు జయిస్తలేవు. You're నీవు going beyond that. ఇదిగో దానికి మించిదిగా నీవు You're వెళ్తున్నావు. possessing the land. దాన్ని నీవు స్వాధీనపరచుకుంటున్నావు. నీవు You are possessing the land. నీవు దానిని స్వాధీనపరచుకుంటున్నావు. That is why Joshua is different from Moses. అందుకొరకే మోషేకు మరియు యోషువకున్న తేడా అదే. That is the difference. అదే వ్యత్యాసము. And therefore age does not matter. కనుక వయస్సుతో సంబంధం లేదు. Age does not matter. వయస్సుతో సంబంధం Because లేదు. the smartest and the strongest among them is Caleb. ఇదిగో వారి మధ్యలో బలమైన వాడు, జ్ఞానము కలిగిన వాడు ఎవరంటే కాలేబు. You know why? ఎందుకో తెలుసా? Because he started with God with the same spirit and heart when he was young. ఇదిగో యవన కాలంలో ఉన్న సమయంలో అదే ఆత్మతో అదే బలముతో దేవుని వెంబడించాడు అతడు. In the spiritual battle, ఆత్మీయ పోరాటములో my wife and I divide. ఇదిగో Spiritual battle, my wife and I divide. ఇదిగో ఆత్మీయ పోరాటంలో భార్యాభర్తలు విడిపోయినప్పుడు She prays late into the night. She prays late into the night. ఇదిగో రాత్రంతా కూడా ఆమె ప్రార్థన దేవుని స్తుతిస్తూ 12 ఉంటుంది. o'clock, 1 o'clock. 12 గంట వరకు. And I take over from 3:30. ఇదిగో తర్వాత అక్కడ నుండి నేను 3:20 నుండి నేను తీసుకుంటాను. Because we are in the same battle. ఎందుకంటే మేము ఇరువురు కూడా ఒకే పోరాటంలో ఉన్నాం. We are in the same battle. మేము ఒకే పోరాటంలో ఉన్నాము. And we are not doing this for money. ఇది డబ్బు కొరకు మేము చేస్తలేము. We are not doing this for money. డబ్బు You కొరకు can కాదు. ask my pastors. నా కాపర్తోనే అడిగి చెప్పాను. I haven't taken a pie from the church in so many years. ఇదిగో అనేక సంవత్సరాలుగా నేను చర్చ్ సంఘము నుండి ఒక్క నయా పైసా కూడా నేను తీసుకోలేదు. And I can tell we work harder than anybody else in the ఇదిగో church. మేము చెప్తాము సంఘములో మాకంటే కష్టముగా పరిధిలో ఎవరు కూడా పని చేయరు. You know, because we are looking up.
ఎందుకంటే మేము పైకి చూస్తా ఉన్నాము, looking up. మేము పైకి చూస్తా There's a ఉన్నాము. time and an hour coming ఇదిగో ఒక కాలము, ఒక సమయం గడియ when వస్తుంది, rewards are given out. బహుమానాలు అనేది ఇవ్వబడే కాలము. And we don't want to miss that day. ఇదిగో ఆ ఒక బహుమానాన్ని మనం మిస్ We don't చేయకూడదు. want to miss that day. ఆ ఒక దినమును మేము మిస్ We కాదు, don't want to miss that day. ఆ దినము మేము మిస్ కాకూడదు. Joshua and Moses are different. కనుక యెహోషువ మరియు మోషే వేరొక వ్యత్యాసం You ఉంటుంది. have to fight this battle. ఈ పోరాటమును నీవు పోరాడాల నీవు. The problem is this. ఇదిగో సమస్య అంతా కూడా ఇది. When you start this battle, ఈ పోరాటాన్ని నీవు ప్రారంభించినప్పుడు immediately there will be trouble. Immediately there will be trouble. ఇదిగో వెంటనే అకస్మాత్తుగా వెంటనే శ్రమ అనేది ప్రారంభమవుతుంది. Verses 12 and to 15. Joshua 1, 12 to 15. ఇదిగో యెహోషువ గ్రంథం 12వ అధ్యాయము 12-15 వచనాలు. Yeah. మరియు రూబేనీయులకును గాదీయులకును మనస్సే అర్ధగోత్రపు వారికిని యెహోషువ ఇలాగూ ఆజ్ఞాపించెను. యెహోవా సేవకుడైన మోసే మీకు ఆజ్ఞాపించిన సంగతి జ్ఞాపకం చేసుకొనుడి. ఎట్లనగా మీ దేవుడైన యెహోవా మీకు విశ్రాంతి కలుగజేయుచున్నాడు. ఆయన ఈ దేశమును మీకు ఇచ్చును. మీ భార్యలను, మీ పిల్లలను, మీ ఆస్తియు యోర్దాను అవతల మోసే మీకు ఇచ్చిన ఈ దేశమును నివసింపవలను గాని పరాక్రమవంతులను సూర్యులనైనా మీరందరూ యుద్ధ సన్నద్ధులై మీ సహోదరులకు ముందుగా నది దాటి యెహోవా మీకు దయచేసినట్లు మీ సహోదరులకును విశ్రాంతి దయచేయ వరకు, అనగా మీ దేవుడైన యెహోవా వారికిచ్చు దేశమును స్వాధీనపరచుకున్న వరకు మీరును సహాయం చేయవలను. 2.5 tribes. ఇదిగో 2.5. You know what? They don't want to go that side. వారికి ఆ ప్రక్కన వెళ్ళడానికి ఇష్టపడలేదు. We like this side. మనకి ఇది ఈ ప్రక్కన ఇష్టం. మనము This land, this side is very good. ఇగో ఈ భూమి చాలా all green. అద్భుతమైనది కనుక పచ్చగా ఉంటుంది. Good for our cattle. ఇదిగో మన యొక్క పశువులకు చక్క అద్భుతమైనది. Good for the cattle. మన పశువులకు They అద్భుతమైనది. don't want to cross. ఇదిగో అది వారు దాటడముకు ఇష్టపడలేదు. They don't want to cross. వారు దాటుటకు So ఇష్టపడలేదు. ultimately there were 3 groups. కనుక చివరిగా ఒక ముగ్గురు గ్రూప్ One group that died in the desert. ఒక గుంపు అరణ్యంలో మృతి చెందిన వారు. One group that settled on this side of Jordan. ఇదిగో ఇంకో గుంపు యోర్దాను యువతల వారు Another సిద్ధపరచబడు. group, bigger group that crossed Jordan. ఇదిగో ఇంకో గుంపు వారు యోర్దాను దాటిన వారు. And who is the leader? ఎవరు నాయకులు ఎవరు? The leader is Reuben, the tribe of Reuben. ఇదిగో రూబేను, గోత్రకు చెందిన ఈ రూబేను. And Reuben is in all of us. రూబేను మనందరిలో ఉన్నారు. Why all night prayer? సంపూర్ణ రాత్రి Why ప్రార్థన wake up ఎందుకు? so early? ఉదయం ఎందుకు లేవగాల? Why can't we have pastors 1 hour breakfast meeting? Why this 4 hours? ఇదిగో teaching? ఇన్ని గంటల పాస్టర్ కూడిక ఎందుకు? ఉదయం ఒక గంట బ్రేక్ఫాస్ట్ మీటింగ్ ఉంటే చాలు కదా. You know, because 100 is sitting here, 500 are watching online. ఇదిగో 100 మంది ఇక్కడ కూర్చున్నారు, 500 మంది ఆన్లైన్ లో వారు చూస్తా ఉన్నారు. వాళ్ళు In New York, in one place, at least 300 Telugus are sitting and watching in America this meeting. ఇదిగో ఈ కూడిక న్యూయార్క్ అమెరికాలో 300 మంది కూర్చొని ఒక స్థలంలో కూర్చొని వారు వింటున్నారు. వారు Do you know what they wrote me in the morning? ఇది ఉదయం వారు ఏమి రాస్తారు తెలుసా? We are waiting for Pastor Vijay to come and worship because we ఇదిగో. want to worship like him. We want to worship like him. ఇదిగో ఇలాంటి ఆరాధన వారు కావాలని కోరుకున్నారు. ఉదయం రాస్తారు వారు. And do you know how many of them got saved? ఇదిగో ఏ విధముగా అనేకులు రక్షించబడ్డారు మీకు తెలుసా? This year. ఈ సంవత్సరంలో ఈ సంవత్సరంలో అధికముగా రక్షించబడ్డారు. Do you know how they sit and listen to the word of God? దేవుని వాక్యాన్ని ఏ విధంగా కూర్చొని వారు వింటారో తెలుసా? Now I'll tell you something. నేను ఒక విషయం చెప్తాను. We are sitting and sleeping, right? మనము కూర్చొని నిద్రిస్తున్నాం. మనము They are watching, right? వారు గమనిస్తున్నారు. వారు Do you know what's the time there? ఇక్కడ సమయం ఏంటిదో, అక్కడ సమయం ఏంటిదో తెలుసా? 4 in the morning. ఉదయకాలపు 4 Do you know what గంటలు. it means? దాని అర్థం ఏంటిదో తెలుసా? Nobody has slept. ఇదిగో ఎవరు కూడా నిద్రించలేదు. Nobody has slept. ఎవరు కూడా నిద్రించలేదు. When we started, మనం ప్రారంభించినప్పుడు it was 11 in the night. అక్కడ రాత్రి 11 When we అయింది. finish, ముగించినప్పుడు it will be 5 in the morning. ఉదయం 5 కావచ్చు. Then they will sleep. ఇదిగో అప్పుడు వారు పడుకుంటారు. వాళ్ళు God is not a respecter of people. దేవుడు పక్షపాతి కాదు. ఆయన God is not a respecter of దేవుడు పక్షపాతి కాదు. people. That's what happened. అదే జరుగుతూ ఉంటుంది. They said we will be on this side. ఇదిగో వారన్నారు మేము ఈ ప్రక్కనే ఉంటాం. మేము We want to live on this side. ఇదిగో మేము ఈ ప్రక్కనే ఉండడానికి ఇష్టపడుతున్నాము. Compromise. రాజీ పడిన జీవితము. Compromise. రాజీ పడిపోయారు. Reuben's tribe is the one that started. ఇదిగో రూబేను అన్న గోత్రము మొట్టమొదటిగా ప్రారంభించిన And వాడు. God and half the tribe of Manasseh. తర్వాత గాడు మన మానస వీరందరూ కూడా See, ముందుకు we వెళ్ళారు. make these decisions, చూడండి ఈ నిర్ణయాలు మనం చేసినప్పుడు but we don't know what will happen later because of this decision. ఇదిగో ఈ నిర్ణయాలను బట్టి రాబోతున్న దినాల్లో ఏం
ఏం జరుగుతుందో మనకు తెలియదు. మనకు Lot made a decision. లోతు ఒక నిర్ణయం చేసుకున్నాడు. Abraham said, you choose. అబ్రహాం అన్నాడు, నీవు You go to ఎన్నుకో. the right, I'll go to the left. నీవు కుడికి వెళ్తే నేను ఎడమకు You వెళ్తాను. go to the north, I'll go to the south. ఇదిగో నీవు నార్త్ కి వెళ్తే నేను సౌత్ కి choose. వెళ్తాను. నీవు ఎన్నుకో. నీవు He thought, I will choose. వారు అనుకుంటే నేను ఎన్నుకుంటాను. He chose. ఇదిగో ఎన్నుకున్నాడు. Land looks so nice. ఇదిగో ఆ భూమి ఎంతో అద్భుతంగా ఉంటుంది. Very close to Sodom. సొదొమకి చాలా సమీపముగా ఉంది. Years later, కొన్ని సంవత్సరాల తర్వాత Sodom is ready for judgment. ఇదిగో సొదొమ తీర్పుకు సిద్ధముగా ఉంటుంది. This man has no clue Sodom is going to be burned. ఇదిగో ఈ వ్యక్తికి ఏ రుజువు లేదు సొదొమ కాల్చివేయబడుతున్న Do సంగతి. you know when he made that decision? ఇదిగో ఎప్పుడు ఆ నిర్ణయం చేశాడు తెలుసా? Easy decision. అది సులువైన నిర్ణయము. Lost half his family. ఇదిగో లోతు యొక్క కుటుంబం అంతా కూడా Everything gone. ప్రతిదీ కూడా పోగొట్టుకున్నాడు Because of a decision. ఒక నిర్ణయమును బట్టి. I don't want to fight ఇదిగో నేను పోరాటం చేయను. for what God has given me. దేవుడు నాకేమి ఇచ్చాడు. I want to be on the other side. నేను ఈ ప్రక్కనే నేను ఉంటాను. నేను రూబెన్, గాద్, Manasseh. మనస్స. 2000 years later. 2 సంవత్సరాల In తర్వాత Mark chapter 5. మార్కు సువార్త 5వ అధ్యాయం 16 and 17. 16-17 వచనాలు. When the original Joshua, Jesus comes. ఇదిగో యేసయ్య నిజమైన యెహోషువ యేసయ్య వచ్చినప్పుడు యేసు వాటికి సెలవీయగా ఆ అపవిత్రాత్మలు వారిని విడిచి పందులలో ప్రవేశించెను. ప్రవేశింపగా ఇంచుమించు 2000 సంఖ్య గల ఆ మంద ప్రపాతం నుండి సముద్రపు దారిని వడిగా పరిగెత్తుకొని పోయి సముద్రంలో పడి ఊపిరి తిరగక చచ్చాను. జరిగినది చూచిన వారు దయ్యములు పట్టిన వానికి కలిగిన ఈ స్థితియు పందుల సంగతియు ఊరి వారికి తెలియజేయగా తమ ప్రాంతములు విడిచిపోమని వారాయనను బతిమాలు కొనసాగిరి. Where is Jesus? యేసయ్య ఎక్కడున్నాడు? Where is Jesus? యేసయ్య ఎక్కడున్నాడు? Here, Gadarene. ఇదిగో గదరి అనే పట్టణంలో. గాద్ అనే పట్టణంలో 2000 years. 2000 సంవత్సరాల తర్వాత Demon possessed. ఇదిగో దురాత్మ ప్రభావం. Demons go into the swine. ఆ ఒక దురాత్మ పందులోనికి వెళ్ళిపోయాయి. What are they saying? వారేమంటున్నారు వారు? No, Lord, heal us. ఓ ప్రభువా మమ్మల్ని స్వస్థపరచు. Lord, deliver us. దేవా మమ్మల్ని విడిపించు. Please go away from us. ఇదిగో దయచేసి వెళ్ళిపో నీవు. You know why? ఎందుకో తెలుసా? 2000 years ago. 2000 సంవత్సరాల Their క్రితం forefathers నా పితరులు made a decision. ఒక నిర్ణయం చేస్తారు. We'll be on this side. ఇదిగో మేము ఈ ప్రక్కనే ఉంటాం మేము. They said that to one Joshua. ఇదిగో వారు అన్నారు యెహోషువతో అన్నారు. When the real Joshua comes, నిజమైన యెహోషువ వచ్చినప్పుడు they have gone to taking care of pigs. ఇదిగో పందులను పట్టించుకునే వారిగా Which వెళ్ళిపోయారు. is haram for Yehudi. ఇదిగో ఆ యెహూదికి యూదులకు ఏహమైనది అది. And they're more worried about the loss of pigs. Say, please go from here. ఇదిగో వారు పందుల నిమిత్తం వారు చింతించారు. దయచేసి నీవు ఇక్కడ నుంచి వెళ్ళిపోమని అంటున్నారు వారు. We should be careful. మనం జాగ్రత్తగా ఉండాలా. We should be మనం careful. జాగ్రత్తగా ఉండాలా. We should be careful. జాగ్రత్తగా ఉండాలా. That's why we have to be very careful about how we decide to follow God. అందుకని Not halfway. ఇదిగో మనము దేవుని ఎలా వెంబడిస్తున్నామో అది నిర్ణయించుకోవాలి. నేను సగభాగంలోనే వెంబడిస్తున్నానని Lord, తెలుసుకోవాలి. I will do the whole will of God. దేవా నీ సంపూర్ణ చిత్తము నేను నెరవేరుస్తాను ప్రభువా. In Acts chapter 13 verse 22, this is what God says. అపొస్తలుల కార్యం 13వ అధ్యాయం 22వ వచనంలో ప్రభువే సెలవిచ్చాడు ఈ మాట. తర్వాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచాను. మరియు ఆయన నేను యెస్సై కుమారుడైన దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతని గురించి సాక్ష్యం ఇచ్చాను. I love it in English. He gave testimony. అతడు సాక్ష్యమునిచ్చాడు. Who gave testimony? ఎవరు సాక్ష్యం ఇచ్చాడు? God gave testimony. దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. About David. దావీదు గురించి I have found a man after my own heart. ఇదిగో నా హృదయానుసారుడైన వ్యక్తి నేను కనుగొన్నాను. Who will do all my will. ఇదిగో నా మార్గములన్నీ నా క్రియలన్నీ కూడా నెరవేర్చువాడు. Who will do all my ఇదిగో నా క్రియలన్నీ కూడా నెరవేర్చువాడు. God said, that's God's testimony. ఇదిగో ప్రభు యొక్క సాక్ష్యం అది. Think about it. ఒక్కసారి ఆలోచించండి. We are 100 people sitting. మనం ఇక్కడ 100 మంది ఇక్కడ కూర్చున్నాము. Can God say that about any one of us? ఇక్కడున్న మనలో మన గురించి ఎవరైనా కానీ I found a man or a woman in that hall in Bigambet who will do all my will. ఇదిగో ఆ హాల్లో కూర్చున్న వ్యక్తిని స్త్రీ లేదా పురుషుని నేను కనుగొన్నాను. నా మార్గంలో నా క్రియలన్నీ కూడా నెరవేర్చే వారిని నేను కనుగొన్నానని దేవుడు చెప్పగలడా? There is no exit. మరి బయటికి వెళ్ళడం అనేది లేదు. సారీ నరకడం లేకపోతే there is no entrance. ఇదిగో ద్వారం అనేది లేదు. But don't be worried about exit itself. ఇదిగో నరక వేయడం గురించి మీరు ఆలోచించకండి. You మీరు have to enter నీవు ప్రవేశించాలా నీవు into the promised land.
It is the end of your self life. ఇదిగో నీ యొక్క స్వనీతి అనే జీవితము కొరకు అంతమై ఉంటుంది. End of your self life. ఇదిగో నీ జీవితము కొరకు అంతమై ఉంటుంది. You have to be willing to follow. నీవు వెంబడించుటకు నీవు సమ్మతించాలా, ఇష్టపడాలా. Every battle is different. ఇదిగో ప్రతి పోరాటము కూడా వేరుగా ఉంటుంది. You don't know. నీకు తెలియదు. నీకు You will not win నీవు జయించలేవు. నీవు if you don't hear. ఇదిగో నీవు వినకపోతే నీవు జయించలేవు. You will not win if you will not hear. ఇదిగో నీవు వినని ఎడల నీవు జయించలేవు. నీవు You have to be ready. నీవు సిద్ధముగా ఉండాలి. You have to follow the ark. ఆ మందసమును నీవు వెంబడించాలా. And it's the ark that leads them. ఆ మందసమే నిన్ను నడిపిస్తుంది. River Jordan ఇదిగో యోర్దాను యొక్క నది is the death of yourself. నీ స్వార్థమునకు చనిపోయే In స్థలం. the desert, అరణ్యములో self was strong. ఇదిగో ఆ యొక్క స్వార్థము అనేది బలముగా ఉంటుంది. We are tired of manna. ఇదిగో మన్నా గురించి మేము Oh, అలసిపోయాము. what all we ate in Egypt. ఇదిగో ఐగుప్తులో మేము ఏమేమి తిన్నాం. మేము We ate meat, we ate fish, we ate onions, we ate garlic. ఇదిగో That మేము is మాంసం self-life. తిన్నాము, మేము కోడిని తిన్నాము, మేము అన్ని తిన్నాం. మేము In River Jordan, యోర్దాను నదిలో self-life dies. ఆ యొక్క స్వార్థం అనే జీవితము It will చంపబడింది. die for every one of you. ఇదిగో ప్రతి ఒక్కరికి కూడా అది. When it dies, ఇదిగో అతడు చనిపోయినప్పుడు, next month when we have a meeting, ఇదిగో మనకు కూడిక ఉన్నప్పుడు nobody will be late. ఎవరు కూడా మేల్కోడు, ఎవరు కూడా ఆలస్యం ఉండరు, Nobody will sleep. ఎవరు కూడా నిద్రపోరు. Because one, everybody will come on time. ప్రతి ఒక్కరు కూడా సమయానికి వస్తారు. Because Christ is never late. ఎందుకంటే క్రీస్తు ఎన్నడూ కూడా ఆలస్యం I చేయడు. am late. నేను ఆలస్యం అవుతాను, He is never late. ఇదిగో ఆయన ఎన్నడూ ఆలస్యం కాడు. I sleep. నేను నిద్రపోతాను, He never sleeps. ఆయన ఎన్నడూ నిద్రపోడు. ఆయన My life is a problem. ఇదిగో నా జీవితమే సమస్య. His life is not a problem. ఆయన జీవితము సమస్య కాదు. His life is not a problem. ఆయన జీవితము సమస్య కాదు. It's not a problem. అది సమస్య కాదు. Because when you go for something, ఇదిగో దేని నిమిత్తమని నీవు వెళ్తున్నప్పుడు you should go for it prepared. ఇదిగో సిద్ధపడి నీవు వెళ్ళాలి. నీవు Otherwise, లేని ఎడల you are disturbing the others. నీవు ఇతరులను అభ్యంతరపరుస్తున్నావు. నీవు Disturbing the others. ఇతరులను You have అభ్యంతరపరుస్తున్నావు. to prepare. నీవు సిద్ధపడాలా. నీవు Turn with me to the book of Ezra, ఇది ఎజ్రా గ్రంథాన్ని మనం చూద్దాం. chapter 7 7వ అధ్యాయము and verse 10. 10వ వచనము. ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకును ఇశ్రాయేలులకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢ నిశ్చయం చేసుకొనెను. He prepared his heart to seek the law of God. ఇదిగో ధర్మశాస్త్రమును వెదుకుటకు తన హృదయాన్ని సిద్ధపరచుకున్నాడు. We just seek the law. మనం కేవలము హృదయాన్ని సిద్ధపరచు. If we seek the law, మనం ధర్మశాస్త్రాన్ని వెతికితే that's not what is written. It is written he prepared his heart to seek the law ఇదిగో of the Lord. అక్కడ ఏముంటుందంటే తన హృదయాన్ని ధర్మశాస్త్రమును వెదుకుటకు తన హృదయమును సిద్ధపరచుకున్నాడు. And to do it. అంతేకాదు దాన్ని నెరవేర్చుటకు, And to teach it. దాన్ని బోధించుటకు. Everything is in the heart first. ప్రతిదీ కూడా మన హృదయంలోనే He మొట్టమొదటి. prepared his heart. He prepared his heart. అతడు సిద్ధపరచుకున్నాడు. Did we prepare our heart మన హృదయాన్ని సిద్ధపరచుకుంటున్నామా for today? ఈ రోజు కొరకు? You came. నీవు వచ్చావు, నీవు ఇక్కడికి. Okay. Did we prepare our heart? నీ హృదయాన్ని సిద్ధపరచుకున్నావా? How can God speak to a heart that is not prepared? ఇదిగో సిద్ధపడని హృదయాలతో దేవుడు ఏ విధంగా మాట్లాడతాడు? Daniel purposed in his heart దానియేలు తన హృదయంలో నిశ్చయత కలిగి ఉన్నాడు. that I will not defile myself. ఇదిగో ఇది భోజనమును చేసి నన్ను నేను అపవిత్ర చేసి, Because he prepared his heart, తన హృదయాన్ని సిద్ధపరచుకున్నాడు కనుక God gave him favor with the eunuch. ఇదిగో అక్కడ ఉన్న నపుంసకులు ఎదుట దయను Everywhere చూపించాడు. there is a preparation. ఇదిగో సిద్ధపాటు అనుదినము. This is the life in the promised land. ఇదిగో ఈ జీవితమే వాగ్దాన దేశం జీవితము. In the other place there is no preparation. ఇదిగో వేరే వాటిలో సిద్ధపాటు అవసరం What లేదు. preparation is there in the desert? ఇదిగో అరణ్యంలో ఏ సిద్ధపాటు ఉంటుంది? Wake up. నీవు లేవు. Why do you wake up? నీవు మెలుకో. To collect manna. ఇదిగో ఎందుకు మెలుకోవాలా? మన్నాను సమకూర్చుకోవాలి. Ration. Why do you wake up? ఎందుకు మెలుకోవాలా? For ration. ఇదిగో రేషన్ గురించి. Pin card, ration, standing in line. What? You- Manna collection. ఇదిగో పిన్ కార్డ్ తీసుకొని లైన్ లో నిలబడ్డాను. మన్నా సమకూర్పు. That is the life in the desert. అదే అరణ్యం యొక్క జీవితము. Life in the promised land is different. వాగ్దాన దేశం యొక్క జీవితము వేరుగా ఉంటుంది. Every day you wake up to ఇదిగో battle. అనుదినము నీవు మేల్కొనాలా? You go to sleep fighting. ఇదిగో పోరాటం చేయటం, పోరాడుతూ నీవు దిదించాలా? You wake up fighting. ఇదిగో పోరాడుతూ నీవు మేల్కోవాలా? నీవు
Because it's a battle. ఎందుకంటే ఇది You're battling yourself. ఇదిగో నీకు నీవు పోరాటం You're చేయాలి. not battling anybody. ఇదిగో ఇతరులతో పోరాటం You're కాదు, battling yourself. ఇదిగో నీతో నీవు పోరాటం చేయడమే. That's what the Bible is talking అదే about. బైబిల్ సెలవిస్తూ ఉంటుంది. Because there are 7 nations ahead of us. ఇదిగో మనకు ముందు 7 దేశాలు ఉంటున్నవి. Joshua 3:10. యెహోషువ గ్రంథం 3:10. వారితో ఇట్లా నేను సర్వలోకనాథుని నిబంధన మందసము మీకు ముందుగా యోర్దానును దాటబోచున్నది. Yeah. Oh, in Telugu, I don't know. 9, okay. Yes, Pastor. వారితో ఇట్లా నేను సర్వలోకనాథుని నిబంధన మందసము మీకు ముందుగా యోర్దానును దాటబోచున్నది కనుక జీవం గల దేవుడు మీ మధ్య ఉన్నాడనియు ఆయన నిశ్చయముగా మీ ఎదుట నుండి కనానీయులను, హిత్తీయులను, హివీయులను, పెరిజీయులను, గెర్గెసీయులను, అమోరీయులను, యెబూసీయులను వెలగొట్టిననియు దీనివల్ల మీరు తెలుసుకొందురు. You know what it says in English? ఇంగ్లీష్ లో ఏముంది తెలుసు? By this you will know ఇదిగో దీని ద్వారా నీవు తెలుసుకుంటావు, the living God is among you, ఇదిగో సజీవుడైన దేవుడు మీ మధ్యలో ఉన్నాడు, that he will drive out these 7 nations. ఈ 7 దేశంలో ఉన్న వారిని వెలగొడతాడు. How do you know God is with you? ఇదిగో దేవుడు నీతో ఉన్నాడన్న సంగతి నీకు That is ఎలా Christmas, తెలుస్తుంది? right? That is Christmas. అది క్రిస్మస్. అది Emmanuel. ఇమ్మానుయేలు. First is Yeshua. మొట్టమొదటిగా యేషువ. First promise in the new covenant. నూతన మొట్టమొదటి Matthew వాగ్దానం. 1:21. మత్తయి సువార్త 1:21. You shall name him Yeshua, అతనిని యేషువ అని పేరు for పెట్టాలి. he shall save his people from their sins. తన ప్రజలను పాపం నుండి రక్షించువాడు. That is in Egypt. అది ఐగుప్తులోది. And then second promise, రెండో వాగ్దానం ఏంటిది? verse 23. 23వ వచనము. You shall call him Emmanuel. ఇదిగో ఇమ్మానుయేలుగా నీవు పిలువబడేవాడు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతే జరిగాను. ఇమ్మానుయేలు పేరు నాకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. There's a difference between Yeshua and Emmanuel. చూడండి, యేసు అని తర్వాత ఇమ్మానుయేలు Though they are the same person. ఈ రెండు ఒకరికే చెందినదైన. One saves you from the penalty of sin. ఒకరి పాపపు యొక్క వెల నుండి నిన్ను రక్షిస్తాడు. The one is with you. ఇదిగో ఇంకొకరు నీతో పాటు ఉన్నవాడు. And he will drive sin out of you. ఇదిగో నీలో నుండి పాపమును ఆయన వెలగొడతాడు. Now go back to Joshua 3:10. యెహోషువ 3:10 చూడండి. వారితో ఇట్లా నేను సర్వలోకనాథుని నిబంధన మందసము మీకు ముందుగా యోర్దానును దాటబోచున్నది కనుక జీవం గల దేవుడు మీ మధ్య ఉన్నాడని. జీవం గల దేవుడు మీ మధ్య ఉన్నాడని. How will you know God is with you? ఇదిగో దేవుడు నీతో ఉన్నాడన్న సంగతికి ఎలా తెలుస్తుంది? When he is driving these nations out of ఆ దేశాలన్నీ కూడా వెలగొడుతున్న సమయంలో. If you are not overcoming sin, the living God is not with you. ఇదిగో పాపమును నీవు జయించని ఎడల సజీవమైన దేవుడు నీతో పాటు లేడు. That's the proof. అదే You only know Yeshua. ఇదిగో యేషువని ఎలా You తెలుసుకోవాలి? haven't experienced Emmanuel. ఇదిగో ఇమ్మానుయేలు దేవుడిగా ఆయనే ఉన్నట్టు. Emmanuel drives these nations out. ఇదిగో ఇమ్మానుయేలు ఈ దేశాలన్నీ కూడా నీలో నుండి వెలగొడతాడు. These 7 spirits are demonic entities. ఇదిగో మన ఈ 7 దురాత్మ శక్తులు మన సాతాను యొక్క సైన్యము. What is the first one? మొట్టమొదటి ఏంటిది? Canaanite. ఇదిగో కనానీయులు. What is a Canaanite? కనానా అంటే ఏంటిది? Do you know what is a Canaanite is? కనానీయులు అంటే ఏంటిది? Go to Zechariah 14 and verse 21. జకరియా గ్రంథము 14:21 వచనం. Just one nation we will look. ఒకే దేశాన్ని గురించి I'm మనం going to చూద్దాం. close. తర్వాత ముగిద్దాం మనం. Because you can go home. I have a meeting again at 5 and another at 6:30. 2 more meetings today. యెరూషలేమునందును యూదాదేశమందును ఉన్న ప్రాంతములన్నీ సైన్యములకు అధిపతియగు యెహోవాకు ప్రతిష్ఠితములగును. బలి పశువులను వధించి వారందరూ వాటిలో కావలసిన వాటిని తీసుకొని వాటిలో వండుకొందురు. ఆ దినమున కనానీయుడు ఇకను సైన్యములకు అధిపతియగు యెహోవా మందిరంలో ఉండడు. Not a single Canaanite will be in my house. ఇదిగో నాకు మందిరంలో ఏ ఒక్క కానానీయుడు కూడా ఉన్నాడు. You know what Canaanite? కానానీ అంటే ఏంటి తెలుసా? Canaanite are merchants. ఇదిగో కానానీయులు అంటే వ్యాపారం చేయువారు. They are after mammon. వారెప్పుడు కూడా డబ్బు వెనుకనే ఉంటారు. Dabbu. Some of you have come for dabbu. ఇదిగో కొంతమంది డబ్బు కొరకే వారు వస్తూ ఉంటారు. Those who came for dabbu, డబ్బు గురించి వచ్చిన you వారు can come here. You can come here. నీవు ఇక్కడ రావచ్చు. I won't know. నాకు తెలియదు. నాకు But that day, అయితే ఆ దినమున not one single dabbu fellow will be in the presence of ఇదిగో God. దేవుని సన్నిధిలో ఏ ఒక్క డబ్బు వ్యక్తి కూడా అక్కడ ఉండడు. అక్కడ I'm telling you in the authority of God's word, not a single Canaanite will enter into the presence of God. దేవుని అధికారంతో నేను చెప్తున్నాను, ఏ కానానీయుడు కూడా దేవుని సన్నిధిలో ప్రవేశించలేడు. That's the first spirit you have to drive out. ఇదిగో మొట్టమొదటి ఆత్మ మనం వెళ్ళగొట్టవలసిన ఆత్మ. Because you cannot serve God and mammon. ఎందుకంటే దేవునికి నీవు సిరిని రెండుని సేవించలేవు. నీవు
It's God and mammon. ఇదిగో దేవుని సిరిని You cannot. నువ్వు సేవించలేవు. Don't even think you can. ఇదిగో నీవు చేయగలుగుతున్నావు నేను అనుకోలేదు. First one I have to drive out. మొట్టమొదటిగా నేను వెళ్ళగొట్టవలసినది Spirit of Canaan. ఇదిగో కానాను అనే ఆత్మ నుండి. Always for money. ఇదిగో ఎప్పుడు కూడా Always for gain. ఇదిగో సంపాదించుకున్నట్టుకే. Always for gain. ఇదిగో సంపాదించుకున్నట్టుకే. That's how some pastors will think. ఇదిగో పాస్టర్ కాపర్లు కొన్నిసార్లు అది విధంగా ఆలోచిస్తారు. December 12th. డిసెంబర్ 12 2 meetings. 2 మీటింగ్లు. One meeting. ఒక మీటింగ్ Offering 100. ఆఫరింగ్ 100 రూపాయలు. Another meeting. తర్వాత మీటింగ్ Offering 150. 150 రూపాయలు. And distance. ఇదిగో ఆ దూరం ఎంత, Fare. అక్కడ జరుగుతున్న కిరాయి, Food. భోజనము, Time. సమయము, They'll calculate everything. వారంతా కూడా లెక్క వేసుకుంటారు వాళ్ళు. Then they will go. అప్పుడు వారు వెళ్తారు. వాళ్ళు Canaanite. కానానీయులు. The truth. ఇది సత్యం. ఇది Truth. ఇది సత్యం. ఇది And everybody thinks they are going to heaven and going to get crowns. ఇదిగో ప్రతి ఒక్కరు అనుకుంటారు నేను పరలోకానికి చేరుకొని కిరీటాలను పొందుకుంటాను అనుకుంటారు. Because they haven't understood the difference between Exodus and Joshua. ఎందుకంటే వారు మన నిర్గమకాండం యెహోషువలో ఉన్న తేడాను వారు గమనిస్తలేరు. And many of them, do you know how they will make it to heaven? ఇదిగో అనేకులు పరలోకానికి ఎలా వెళ్తారో వాళ్ళు తెలుసా? After living like a Canaanite in the church for years. ఇదిగో కొన్ని సంవత్సరాలుగా కానాన్ అనే సంఘములో నివసిస్తూ, in the ministry for years. పరిచర్యలో కొన్ని సంవత్సరాలుగా ఉంటూ, then they will be in the ICU. ఇదిగో వారు ఐసియులో వెళ్తారు. వాళ్ళు they will have all this on their face. వారు ముఖం పైన ఇవన్నీ కూడా ఉంటది. Before they die, ఇదిగో వారు మృతి చెందక ముందు God will tell them, దేవుడు వారితో అంటాడు, now repent. ఇప్పుడు పశ్చాత్తాపడు, and come home. ఇంటికి వచ్చేసేయండి. They come through the fire with nothing. ఇదిగో అగ్నిలో నుండి వారు వస్తారు కానీ ఏది కూడా పొందుకోరు వారు. Do you know Samson? సంసోన్ సంగతి తెలుసు కదా. When the Holy Spirit left him, పరిశుద్ధాత్మ అతడు విడనానేప్పుడు hair went, ఇదిగో Holy Spirit went. శిరస్సు కత్తిరించబడింది. They took him, వారు తీసుకున్నారు, and they took his eyes off. ఇదిగో తన కళ్ళను కూడా నేత్రాలను లాగి వేస్తారు. Now he is grinding corn. ఇదిగో సారీ grinding corn in the Philistine camp. ఇప్పుడు ఆ రెండు స్తంభాల మధ్యలో నిలబడ్డాడు. తిరగటి రాయి తీస్తా ఉన్నాడు. Little later, కొద్ది సమయం తర్వాత his hair came back. ఇదిగో మరలా వెంట్రుకలు మొలిసాయి. But do you know his eyes never came back? చూడండి, నీకు తెలుసా తన కళ్ళు మరలా ఎప్పుడు రాలేదు? Never came back. ఎన్నడూ రాలేదు. That's why he wanted to die. అందుకొరకే అతడు మృతి చెందాలని కోరుకున్నాడు. Because what happens is you lose your vision, there is no more meaning to ఇదిగో life. ఏం జరుగుతుందంటే నీ దర్శనాన్ని నీవు కోల్పోయిన ఎడల ఇదిగో నీ జీవితానికి అర్థమే ఉండదు. A lot of pastors have no vision. ఇదిగో అనేక కాపర్లకు దాని గురించి పట్టింపు లేదు. They lost it in the world called Delilah long time ago. ఇదిగో కొన్ని సంవత్సరాల క్రితమే వారు లోకం అనే దానిలో వారు కుప్పగొట్టుకున్నారు. Some hair is coming, ఇదిగో కొన్ని ఎంటికలు వస్తా ఉన్నాయి, but eyes are gone. అయితే నేత్రములు అనేది పోగొట్టుకున్నారు. But in the new covenant, నూతన నిబంధనలో it's a God who restores. ఇదిగో సమకూర్చే దేవుడు, God who restores. సమకూర్చే దేవుడు. That's why so many blind people were healed by అందుకొరకే Jesus. ఆయన ద్వారా అనేక గుడ్డివారు స్వస్థత పొందుకున్నారు. Different ways. ఇదిగో అనేక విధాలుగా. Because God wants to restore our spiritual vision. ఎందుకంటే దేవుడు మన ఆత్మీయ నేత్రాలను సమకూర్చాలని finishing a year. ఇదిగో సారీ We are finishing a year. మనం ఈ సంవత్సరాన్ని ముగిస్తున్నాము. It was a difficult year. ఇది కఠినమైన చాలా కష్టమైన సంవత్సరం. Terms of problems. ఎందుకంటే అనేకమైన శ్రమలను బట్టి Ministry wise, పరిచర్య విషయంలో was the best year. ఇదిగో శ్రేష్టమైన At least for సంవత్సరం. us, this was the best year. ఇదిగో మనకి అయితే ఇది శ్రేష్టమైన సంవత్సరము. I think in a week we have 17 meetings. Yeah, 17 meetings a week. ఇదిగో ప్రతి వారము కూడా 17 కూడికలు Never happened before. ఎన్నడూ కూడా అంతకు ముందు We are జరగలేదు. too tired. We sleep up and we are back in ministry. ఇదిగో మీ మనసిపోయి నిద్రపోయి మరలా పరిచర్యలోకి 7 వెళ్ళిపోయి days a week. ఇదిగో వారంలో 7 రోజులు. The pandemic was a curse. ఇదిగో ఆ కరువు మరి ఆ రోగం అనేది శాపమే. Just challenged us. ఇవన్నీ కూడా సవాలు Just చేసింది. challenged us. సవాలు చేసింది. You know what? I don't want to lose my eyes. ఇదిగో నా నేత్రములు నేను కోల్పోకూడదు. I don't want to lose my నా eyes. చూపును నేత్రమును I కోల్పోకూడదు. don't want strength without vision. ఇదిగో దర్శనము లేకుండా నేను బలపరచబడకూడదు. I don't want strength without vision. ఇదిగో దర్శనము లేకుండా బలము నాకు అక్కర్లేదు. We need both vision and strength. ఇదిగో మనకు దర్శనము మరియు బలము కావాలా. We have to fight this out in the next 2 weeks. ఇదిగో ఇంకా 2 వారాలుగా మనం ఈ పోరాటాన్ని Tell పోరాడాలి. God, I see your promises. ఎందుకంటే దేవుడు వాగ్దానాలు మనకి ఇచ్చాడు. I am going to fight for my inheritance. ఇదిగో నీ స్వాస్థ్యము కొరకు నేను పోరాడతాము. My inheritance నా స్వాస్థ్యము is the very life of Christ. ఇదిగో క్రీస్తు యొక్క జీవితమే నా స్వాస్థ్యము. And I want that life. ఆ జీవితము నాకు కావాలా. Life that overcomes. ఇదిగో ఆ జీవితం ద్వారా That జయించు. overcomes sin.
ఇదిగో పాపమును జయిస్తాం, overcomes the flesh, ఇది మన శరీరమును and జయిస్తాం, overcomes the world. ఈ లోకమును జయిస్తాం. I want to finish well. ఇదిగో చక్కగా నేను ముగించాలని I want to కోరుతున్నాను, finish well. చక్కగా ముగించాలని Doesn't కోరుతున్నాను. matter how you started. నీవు ఏ విధంగా ప్రారంభించావో I పర్వాలేదు, want to finish well. ఇదిగో నేను చక్కగా ముగించాలా. One more thing and I'll close. ఇదిగో ఇంకో విషయం చెప్పి నేను ముగించేస్తాను. Joshua chapter 3 verse 13. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనము. సర్వలోకనాథుడు యెహోవా నిబంధన మందసమును మోయు యాజకుల అరకాలు యోర్దాను నీళ్లను ముట్టగానే యోర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలిచెను. They didn't have to do it in Egypt. చూడండి, ఐగుప్తులో అది చేయలేదు వారు. Moses మోషే కర్ర లేపాడు, standing there, అక్కడ నిలబడ్డాడు, water is gone, ఇదిగో నీళ్లు వెళ్ళిపోయాయి, everybody crosses. అందరూ కూడా దాటేశారు. Here it says it won't like that. కానీ ఇక్కడ మోషే వలే కాదు, You carry the ark, నీవు మందసమును మోయి you get into the water. నీవు మరి ఆ ఒక నీళ్ళలో నీవు అడుగు పెట్టు. You know what God did? దేవుడు ఏం చేస్తాడు తెలుసా? He picked the worst time, verse 15. ఇదిగో కఠినమైన సమయాలను దేవుడు ఎన్నుకున్నాడు. The worst time. కఠినమైన సమయాలను ఎన్నుకున్నాడు. It is when Jordan was flooded. ఇదిగో అది నీ ఏకరాశిగా ప్రవహిస్తున్న అప్పుడు ఆ సమయంలో మందసమును మోయేవారు యోర్దానులో దిగిన తర్వాత మందసమును మోయి యాజకుల కాళ్ళు నీటి అంచున మునగగానే పైనుండి పారు నీళ్లు బహుదూరమున It was flooded. సారణొద్దనున్న ఇది ఎంతో ఆదామును పురమున ప్రవహిస్తూ ఉంటుంది. See, God doesn't make anything easy. చూడండి, ఏది కూడా దేవుడు సులువుగా చేయడు. దేవుడు We will think God will pick a time when water is only this much. ఇదిగో మనం అనుకుంటాము దేవుడు ఎన్నుకున్నప్పుడు నీళ్లు ఇంతవరకే ఉంది అనుకుంటాము. He says no. లేదు కాదు, I'm going to pick when water is still here. ఇదిగో నేను ఎప్పుడు నేను పైకి లేపుతానంటే నీళ్లు ఇక్కడ వరకు వచ్చినప్పుడు You cross. నీవు దాటు. నీవు That is our God. అదే మన దేవుడు. Till here. అది ఇక్కడ వరకు వచ్చినప్పుడు He says, get into the water. ఇదిగో నీళ్ళలో నీవు దిగు. You know what the Bible says? ఇదిగో బైబిల్ The ఏమంటుంది? water stopped upstream. ఇదిగో ఆ నీరు ఏకరాశిగానే ఆగిపోయాయి. Almost 20 miles away. ఇదిగో 20 మైళ్ళ దూరములోనే. If the water stops 20 miles away, when will you know it? ఇదిగో అక్కడ 20 మైళ్ళ దూరంలో నీళ్లు ఆగిపోతాయి. ఇక్కడ నీకు ఎలా తెలుస్తుంది? At least 1 to 2 hours. ఇదిగో గంట లేదా 2 గంటల సమయం పడుతుంది. Keep moving. అది ముందుకు వెళ్తుండు. They are moving. వారు వెళ్తూ ఉన్నారు. Keep your eyes on the ark. నీ నేత్రములు Trees are moving. వారు ముందుకు వెళ్తా ఉన్నారు. Water must have come till ఇదిగో here. నీరు పైకి వస్తుంది. Water must have come up. నీరు పైకి వస్తా Water ఉంటుంది. is coming up. ఇక్కడ వరకు వచ్చింది. Now the problem is the ark. ఇదిగో సమస్య ఏంటంటే The మందసము. ark has to be lifted ఇదిగో up. మందసము పైకి ఎత్తబడాలా. And they are standing in the middle of the river, the Bible says. ఇదిగో ఆ సముద్రపు యొక్క మధ్యలో వారు నిలబడ్డారని దేవుని వాక్యం You ఉంటుంది. know what? ఏం తెలుసా? Far away people can see. ఇదిగో దూరము నుండి ప్రజలు చూస్తా ఉంటున్నారు. All they can see ఇదిగో వారందరూ చూడగలుగుతున్నారు. is the ark of God lifted up. దేవుని యొక్క మందసము పైకి ఎత్తబడినగా. That's the presence of God is lifted up. ఇదిగో దేవుని సన్నిధి ఉన్నత స్థాయిలో ఎత్తబడినప్పుడు Then they must have noticed అప్పుడు వారు గమనించారు. water is coming ఇదిగో down. నీరు అనేది తగ్గిపోతా Water ఉంటుంది. is coming down. నీరు అనేది తగ్గిపోతా It ఉంటుంది. is coming down. అది కిందికి And వస్తా the ఉంటుంది. whole ground is dry. ఇదిగో ఆ నీరంతా కూడా ఎండినేరుగా మారిపోయింది. And the whole nation crossed across. ఆ దేశమంతా కూడా మరి ఆ నీరను దాటి వేస్తారు. Let me tell you something. ఒక విషయాన్ని నేను చెప్తాను. You know who was the first person to get into the water? ఇదిగో మొట్టమొదటి వ్యక్తి నీళ్ళలో అడుగుపెట్టిన వ్యక్తి ఎవరో తెలుసా? It was God. ఇదిగో It was God. The అది ark. దేవుడే అడుగు పెట్టాడు. Do you know what was the last person to get out? ఇదిగో బయటికి చివరిదిగా వచ్చిన వారు It ఎవరు was తెలుసా? God. అది దేవుడే. అది It was God. అది దేవుడే. He goes before us ఆయన మనకు ముందుకు వెళ్తాడు. and he will be the last one to get out. ఇదిగో మనల్ని నడిపించడానికి దూరం వెనుకను ఉంటాడు ఆయన. That's why he said, అందుకొరకే ఆయన I అన్నాడు, will never leave you nor forsake you నేను విడువను ఎడబాయను నేను till the very end of time. అంతము వరకు. Don't get discouraged. ఇదిగో నిరుత్సాహపడకు నీవు. Get challenged. ఇదిగో ఒక సవాలు తీసుకొని We need to change our lives. నా జీవితాన్ని మార్చుకుంటున్నాను. We need to really radically change our lives. నిజముగా మన జీవితాలు మార్చుకోవాల్సింది. We don't even know how many years we have left in this state. ఇదిగో ఈ యొక్క దేశంలో ఎన్ని సంవత్సరాలు ఉంటాం మనకు తెలియదు. మనకు Next election, తర్వాత ఎలక్షన్ లో it may not be pink flag, పింక్ జెండా ఉండకపోవచ్చు, maybe another color. ఇంకో జెండా వస్తుండొచ్చు. Do you have strength to face it? ఇదిగో దాన్ని ఎదుర్కోవడానికి నీకు బలం ఉంటుందా? Do you have? Or we are going to shut down and say, Lord, please? లేదా Or you దానిని honest? మూసుకొని మన ప్రభువా నన్ను క్షమించు ప్రభువా అంటామా? Think? ఆలోచించాము. That's the thing. This is real experiences. ఇది అన్ని కూడా అనుభవాలే. It's real experience. ఇది నిజమైన It's అనుభవాలు. not going to get better. ఇది ఇంకా మంచిగా జరగబోదు. God likes it.
God likes it. దేవుడు ఇష్టపడుతుందాన్ని. Because the bigger the trouble, ఇదిగో సమస్య ఎంత తీవ్రంగా ఉంటుందో greater the power of God అంత దేవుని శక్తి ఉంటుంది for those who believe. ఎవరైతే God విశ్వసిస్తారో. doesn't like small challenges. దేవుడు చిన్న God సవాళ్ళను likes ఇష్టపడడు. big challenges. దేవునికి పెద్ద సవాలు కావాలి. Big challenges. పెద్ద సవాళ్ళు. Big challenges. పెద్ద సవాలు. He wants people to be like Joshua. ఇదిగో యెహోషువలే ప్రజలు దేవునికి కావాలా. What will we say? ఆయన ఏమన్నాడు? Lord, 2 candles please. ప్రభువా 2 కాండలు దయచేసి. 2 inverter sir, 1 inverter. ఇదిగో ఒక ఇన్వర్టర్ ప్రభువా. That is not Joshua. That's not Joshua. అది యెహోషువ కాదు. What is Joshua? యెహోషువ ఎవరు? Stop the sun. సూర్యుడా ఆగిపో నీవు. Stop the sun. సూర్యుడా ఆగిపో. The Bible says, దేవుని వాక్యం అంటుంది, never before and after has God listened to a man. ఇదిగో ఎన్నడూ కూడా ముందు కాని తర్వాత కాడు దేవుడు విననంతగా ఆ వ్యక్తి యొక్క Fighting a battle. ఇదిగో పోరాటము చేయుటకు. This is battle to possess your life. ఇదిగో ఈ పోరాటమే జీవితాన్ని I స్వాధీనపరుచుకుంటుంది. want time to stop for me. ఇదిగో నా కొరకు దానిని ఆపివేసి. God says, దేవుడు అన్నాడు, I am with you. ఇదిగో నేను నీతో ఉన్నాను. I am with you. నేను నీతో Because ఉన్నాను. that is my desire for you too. ఇదిగో నీ కొరకు అదే నా ఆశ వాంఛ. This is my desire for you. నీ కొరకు నా వాంఛ That అది. you want to win and have the life of my son. ఇదిగో నీవు జయించి నీవు జయం పొందుకొని క్రీస్తు యొక్క నా కుమారుడైన క్రీస్తు యొక్క జీవమును నీవు కలిగి ఉండాలి. And I am with you. ఇదిగో నేను నీతో And ఉన్నాను. I am for you. నేను నీ కొరకు ఉన్నాను. This year as we end, ఇదిగో ఈ సంవత్సరం యొక్క ముగింపులో and as we get into next year, నూతన సంవత్సరం go with that challenge. Go with that challenge. ఇదిగో ఒక సవాలుతో నీవు వెళ్ళు. Lord, 2 things దేవా 2 విషయాలు will define me. దేవా నన్ను నిర్ణయిస్తుంది. My prayer closet నా రహస్య ప్రార్థన, and your word. దేవా నీ వాక్యము ప్రభువా. 2 things. ఈ 2 విషయాలే ప్రభువా. 2 things. ఈ 2 విషయాలు. That's what the apostle said. అందుకొరకే అపోస్తలులు అన్నారు. That's in Acts chapter 6 verse 4. అపోస్తల కార్యం 6వ అధ్యాయం 4వ వచనంలో. Acts 6 and verse 4. అపోస్తల కార్యం 6వ అధ్యాయం 4వ వచనము. And we'll stop. మనం ముగిస్తాం. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక యుందుమని చెప్పారు. Continually. ఎడతెగక. Continually. ఇదిగో 2 things. 2 విషయాలు. Prayer ప్రార్థన and word. మరియు వాక్యము. Continually. ఎడతెగక. If you are a pastor, ఒకవేళ నీ కాపరి అయితే that's your words. అది నీ We'll go కొరకు. continually to the ministry of prayer. and ఇదిగో to the నీ ministry. ప్రార్థనలో వాక్యంలో కొనసాగుతూ నీ ఉండు. నీ Continually. కొనసాగుతుండు. That's what they said. ఆయన వాళ్ళన్న మాట. You know what the result of it, what happened? ఇదిగో ఏం జరిగిందో తెలుసా? Verse 6. 6వ వచనం. Because వారిని అపొస్తలుల ఎదుట నిలవబెట్టిరి. వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులు no, ఉంచిరి. verse 8. 8వ వచనం. స్టెఫను కృపతోను Church బలముతోను increased, no? 8th chapter. No, it's verse 7, right? దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను. Do you know why the word of God must spread? ఎందుకు దేవుని వాక్యము విస్తరించింది? Because 12 people decide to give them continually to prayer and to the word. ఈ 12 తన వాక్యము కొనసాగుటకు వారు తన్ను తాను అప్పగించుకున్నారు కనుక And the word of God spread. దేవుని వాక్యము విస్తరించింది. Disciples multiplied. ఇదిగో శిష్యులు అభివృద్ధి చెందారు. వారు Disciples multiplied. శిష్యులు లెక్కకు మించి అభివృద్ధి చెందారు. When you do what you have to do, ఇదిగో నీవు ఏది చేయాలో అది చేసినప్పుడు God will do what he has to do. దేవుడు ఏది చేయాలో అది ఆయన It is చేస్తాడు. not followers multiplied. ఇదిగో ఆ వెంబడించు వారు అభివృద్ధి It చెందాలని is not కాదు. crowds gathered. ఇదిగో జనసమూహము సమకూర్చబడాలి It కాదు. is disciples multiplied. శిష్యుల సంఖ్య విస్తరించింది. That is difficult. అదే To ప్రాముఖ్యం. multiply disciples is a very difficult ఇదిగో job. శిష్యుల సంఖ్య అభివృద్ధి చెందడం అనేది ప్రాముఖ్యము. Disciples multiply. శిష్యుల సంఖ్య That పెరిగి should be our desire. అదే మన కోరిక. Lord, I'm going to give myself over for these things. దేవా ఈ 2 విషయాల కొరకు నన్ను నేను అప్పగించుకుంటాను. And I pray, Lord, the word of God will spread. దేవా నీ వాక్యము విస్తరించుటకు నేను ప్రార్థిస్తున్నాను. Word of God will spread. దేవుని వాక్యం విస్తరించుటకు Disciples will be multiplied. శిష్యులు సంఖ్య విస్తరించబడాలి. Shall we stand up అందరం లేచి and నిలబడదాం. look at that as our promise ఇదిగో అది ఒక మన వాగ్దానం అని మనం and as తీసుకున్నాము. our desire? ఇదిగో ఆ మన ఆశగా As తీసుకున్నాము. our desire. మన ఆశగా It తీసుకున్నాము. doesn't matter how young you are. How young you are, నీవు ఎంత యవనస్తుడో how పర్వాలేదు, old you are. ఎంత వృద్ధాపంలోనో పర్వాలేదు. Young you are, old, నీవు doesn't matter. All these things don't matter to God. ఇదిగో దేవునికి సంబంధించలేదు ఇవన్నీ కూడా. God looks at the heart. దేవుడు హృదయాన్ని చూస్తా Is ఉన్నాడు. your heart ready? నీ హృదయం Are you సిద్ధముగా ఉంటే prepared?
and then willing to fight it out. నీవు సిద్ధపడితే ప్రభు పోరాటం చేయడానికి సిద్ధంగా I ఉన్నాడు. will fast. నేను ఉపవాసం ఉంటాను. I'll throw my TV away. ఇగో నా టీవీ నేను పక్క I'll పెట్టేస్తాను. switch my phone away. నా ఫోన్ నేను ఆఫ్ చేస్తాను. And I will spend time with you. ఇదిగో నీతో నేను సమయాన్ని గడుపుతాను. I will spend time with you నీతో నేను సమయాన్ని గడుపుతాను. until I hear from you. ఇదిగో నీ యొద్ద నుంచి నేను వినేంత Until I వరకు hear from you. నీ యొద్ద నుంచి నేను వినేంత వరకు. Father, this evening we just come to you. తండ్రి ఈ సాయంకాలమున నీ స్థలంలో మేము We just ప్రవేశిస్తున్నాము. thank you, we just praise you, we just worship you. దేవా నిన్ను స్తుతిస్తున్నాము, నిన్ను గణపరుస్తున్నాము And we ప్రభువా. pray, Lord, దేవా మేము ప్రార్థిస్తున్నాము oh, the తండ్రి. hand of God would be upon us. దేవా నీ హస్తము మాపై నుండును గాక. Last month we heard about Jabez. దేవా తండ్రి చివరి నెలలో మేము యెబేజు గురించి మేము This ధ్యానిస్తాము. month we are looking at Joshua. దేవా ఈ రోజు మేము ప్రభు తండ్రి యెహోషువ గురించి మేము These are చూస్తాము. all men who changed life because of prayer. దేవా వీరందరూ కూడా ప్రార్థనను బట్టి వారి జీవితాలు మార్చుకున్నారు And ప్రభు. believing in the promises of God. దేవా దేవుని వాగ్దానములను విశ్వసించారు ప్రభు. Willing to fight for those that are rightfully ours in Christ Jesus. దేవా క్రీస్తులో మాకు చెందిన వాటి కొరకు పోరాడుటకు ప్రభు వారు We will go into the enemy camp దేవా మేము శత్రువు యొక్క గుడారంలో మేము ప్రవేశించి and take what is rightfully ours. దేవా తండ్రి హక్కుపూర్వకంగా మాకు చెందినది మేము For the devil తిరిగి is a thief. సంపాదించుకుంటాము. దేవా అపవాది దొంగలించువాడు. He has stolen from దేవా us. మా యొద్ద నుంచి వాడు He has దొంగలించాడు. stolen what the Father has given us. తండ్రి మాకు ఇచ్చిన వాటిని దొంగలించాడు. And we will go and take it back. దేవా మేము తిరిగి వెళ్ళి వాని We will నుంచి fight దోచుకుంటాము. this good fight of faith. దేవా ఈ మంచి విశ్వాసమైన పోరాటాన్ని మేము We'll పోరాడతాము. fight powers of darkness. చీకటి శక్తులతో మేము We'll పోరాడతాము. give ourselves continually to prayer and to the word. దేవా నీ వాక్యమునకు నీ ప్రార్థనకు ప్రభు ఎడతెగక వాటితో మేము That the ఉంటాము word ప్రభు. of God will spread in this land. దేవా ఈ భూమి పైన నీ వాక్యము విస్తరించాలి In ప్రభు. Telangana, దేవా తండ్రి తెలంగాణ ప్రాంతంలో, in India, దేవా భారతదేశంలో, across the world, దేవా ప్రపంచమే the యావత్తు word of God will spread. దేవుని వాక్యము విస్తరించును We గాక. will pray. దేవా మేము It does ప్రార్థిస్తాము. not have to be through us. దేవా తండ్రి ఆది మా ద్వారా జరుగుతుంది It ప్రభు. could be through somebody we may not even know. దేవా మేము ఎరగని వారిని వెళ్తుంటాము. But we don't care who it is. Let the word of God spread. దేవా తండ్రి దేవుని వాక్యం విస్తరించుటకు మేము ఏమని చెడు సిద్ధంగా. Let the disciples increase. దేవా శిష్యుల సంఖ్య విస్తరించును గాక. So that, oh Lord, you can come quickly. దేవా నీవు త్వరగా వచ్చుటకు ప్రభు యేసయ్యా. Because that's what you said. దేవా అదే నీవు సెలవిచ్చావు. The gospel will be preached to the ends of the world and then the end will come. దేవా సువార్తంతికుడు ప్రకటించబడిన తర్వాత అప్పుడు నీవు వచ్చేదని సెలవిచ్చావు ప్రభు. We are all part of it. దేవా మేమందరం We are దానిలో all భాగమై part of ఉన్నాము. it. మేమందరం భాగమై ఉన్నాము. Help us to be part of it. దేవా తండ్రి దానిలో భాగమై ఉంటకు సహాయం The చేయండి. next 3 weeks, దేవా రానున్న 3 వారాలు ప్రభు. help us to stay in your presence. దేవా నీ సన్నిధిలో మేము గడుపుటకు సహాయం చేయండి. Spend time in your presence. నీ సన్నిధిలో మేము సమయం గడుపుటకు సహాయం Seeking చేయండి. your face. దేవా నీ ముఖమును వెతుకుటకు. That 2021 దేవా 2021 ప్రభు. will be a year of destiny for us. దేవా తండ్రి మా జీవితం యొక్క గమ్యమైన సంవత్సరముగా ఉండును For many గాక. who have not crossed over, దేవా ఇంకా ఎవరైతే దాటలేదో let 2021 వారు 2021 లో ప్రభా that we cross over into the life of దేవా Christ. తండ్రి క్రీస్తు జీవంలో వారు దాటును గాక. That victorious life. దేవా తండ్రి విజయోత్సవంతో The కూడిన life of జీవితం. power. దేవా శక్తితో ప్రభా That తండ్రి. we overcome our దేవా మేము enemies. జయించుటకు చీకటి శక్తిని జయించుటకు. Oh Father, we just thank you. దేవా నీకు వందనాలు తండ్రి. We praise you, Lord. నిన్ను స్తుతిస్తున్నాము We ప్రభా. worship you. నిన్ను As ఆరాధిస్తున్నాము. your servants go back to their homes, నీ సేవకులు తిరిగి వారి గృహాలకు వెళ్తున్న may సమయంలో your hand be there upon them. దేవా నీ హస్తం వారిపై ఉండును Bless గాక. them and keep them దేవా వారిని భద్రపరచండి, and దీవించండి. protect them, Lord. దేవా వారిని కాపాడండి. Let them increase దేవారు అభివృద్ధి చెందును in గాక. knowledge and wisdom, జ్ఞానములో వివేచనలో in ప్రభా. strength and power, దేవా తండ్రి ఇదిగో జ్ఞానములో శక్తిలో ప్రభా. and overcome దేవా జయించు వారిగా. all the power of the enemy. చీకటి శక్తులన్నీ కూడా Thank జయించు you, వారిగా. Father. దేవా నీకు వందనాలు. In Jesus' name we pray. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. The grace of our Lord Jesus Christ, the love of the Father, and the fellowship of the Holy Spirit rest and abide with each one of us. Amen. Amen. Amen.